Yes, yes, good morning. Good morning, everyone. So, welcome to KK Association. So, special Zoom session. సో ఇది నిజంగా స్పెషలే. ఎవ్రీ సండే మనకి స్పెషల్ జూమ్ సెషన్ అనేది ఉండబోతుంది. సో దిస్ ఈజ్ కిరణ్ వాళ్ళ పట్ల యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అచీవ్ ఉన్నాను వెస్టేజ్ బిజినెస్ లో. ఎస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏఏఏ. సో అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఎవరైనా గెట్ చేయండి, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఏమై ఉంటది? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీకు అనిపించింది మీరు రెస్పాండ్ అవ్వచ్చు. ఏంటి ఏ ఏ ఏ అని ఇంతకుముందు మనం ఆ అని చెప్పేసి అవకాశం ఇచ్చాం కదా, ఒక మంచి ఆలోచన. రైటా? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతున్నారా? ఓకే. ఎస్. ఏ ఏ ఏ అంటే అంటే నేను అనుకుంటున్నది ఏం సార్ అంటే సార్, ఏంటిది నా ఏంటి సారీ అది ఎలా, ఎందుకు, ఏమిటి అని పెట్టారు. ఎందుకు, ఏ, ఎలా, ఏమిటి. ఓకే, వెంకటేశ్వర గారు పెబ్బేరు. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓకే, వెరీ గుడ్. పుష్ప గారు. ఓకే, సూపర్ సూపర్. ఎస్, ఎందుకు, ఏమిటి, ఎలా. రైట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎందుకు, ఏమిటి, ఎలా. ఈరోజు ఈ టాపిక్ పైన నేను ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఎందుకు అంటే చాలా మంది అనుకోవచ్చు, సో చాలా సందర్భాల్లో వై వెస్టేజ్ అని మాట్లాడుకున్నాం. వెస్టేజ్ ఎందుకు, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు, ఇలా కొన్ని కొన్ని టాపిక్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. రైటా? సో ఇది కూడా అలాగే ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ అయితే చెయ్యొచ్చు. రైట్. సో కానీ అలాంటిదే, బట్ అది కాదు. అలాంటిదే, బట్ అది కాదు. రైటా? సో మరి ఈ టాపిక్ అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఫస్ట్ థింగ్, కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. సో మీరు ఎలా ఉంటే బాగుంటుంది మీ లైఫ్లో? ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. మీరు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అంత ఫాస్ట్గా నేను ముందుకు వెళ్ళిపోతే అంత తొందరగా మనకు జూమ్ సెషన్ క్లోజ్ అవుతుంది, కంప్లీట్ చేసుకుంటాం. రైట్. మీరు మీ లైఫ్లో ఎలా ఉంటే బాగుంటుంది? రెస్పాండ్ అవ్వాలి. ఇండిపెండెంట్గా. వెరీ గుడ్, సూపర్. రజనీ గారు. రాయల్గా. ఓకే. రిచ్ పర్సన్గా. వెరీ గుడ్, రామకృష్ణ గారు. ఇంకా రెస్పాండ్ అవ్వాలి అందులో. జాబ్ పర్సన్. ఓకే. లగ్జరీగా. వెరీ గుడ్. ఇంకా కోరుకున్న లైఫ్. కోరుకున్న లైఫ్లో ఉంటే బాగుంటుంది. ఇంకా ఫాస్ట్గా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. టైప్ చేయటం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. కోరుకున్న లైఫ్, ఇండిపెండెంట్. ఇంకా లగ్జరీ లైఫ్. రాయల్. ఓకే. రాయల్ రిచ్ పర్సన్. ఓకే, వెరీ గుడ్, సూపర్. సూపర్ రెస్పాన్స్. ఇదే నాకు కావాలి. ఇంకా స్పీడప్ లో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. యూనిక్ లైఫ్ స్టైల్. ఎవరు? రేణుక గారు. ఎస్, యూనిక్ లైఫ్. అందరిలాగా కాదు. నా నేను పోస్టర్లోనే పెట్టిన స్పెషల్ స్పెషల్ అని. చాలా వరకు నేను రిపీటెడ్గా పెట్టడం జరిగింది, మెసేజ్ కూడా పెట్టిన. సో స్పెషల్ అని చెప్పేసి. సో మంచి ఆరోగ్యంతో మంచి ఆదాయంలో సంతోషంగా ఉండాలి. వెరీ గుడ్, సూపర్. ఎస్, ఒక క్వశ్చన్ అడిగిన ఇప్పుడు దానికి మీరు డిసైడ్ అవ్వండి. వందలో ఒకరిలా ఉండాలనుకుంటున్నారా, వందలో ఒకరిలా ఉండాలనుకుంటున్నారా? ఎలా ఉండాలనుకుంటున్నారు? సో మీరు కోరుకున్న రిచ్ లైఫ్, రాయల్ లైఫ్, మంచి ఆరోగ్యం, రిచ్ పర్సన్, లగ్జరీ లైఫ్, ఇండిపెండెంట్, కోరుకున్న లైఫ్, జాబ్ పర్సన్, ఇవన్నీ పెట్టారు కదా. సో ఈ రెండిట్లో ఒకరు చెప్పండి. వందలో ఒకరిలా ఉండాలనుకుంటున్నారా, వందలో ఒకరిలాగా ఉండాలనుకుంటున్నారా? ఎలా ఉంటే బాగుంటుంది చెప్పండి. వందలో అంటే 100 మందిలో ఒకరు. అంటే 100 మందిలో కలిసి వందలో ఒకరం. అర్థమవుతుందా? వందలో ఒకరు. మందలో ఒకరు అంటే గుంపులో గోవింద నలుగురు నారాయణ అన్నట్టు. సో ఇక్కడ మీరు ఎలా ఉండాలనుకుంటారు? వందలో ఒక్కరిలా ఉంటారు అంటే 100 మందిలో కూడా మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్ గా గుర్తించాలి. అంతేనా? ఎస్ ఆర్ నో? సో వందలో ఒకరంటే ఏంటంటే స్పెషల్, సంథింగ్ స్పెషల్ ఉండాలి. సో అదే కదా, సంథింగ్ స్పెషల్ ఉన్నప్పుడే సో మనము వందలో కాదు, వేలల్లో, లక్షల్లో ఒకరిలాగా మనం ఉండగలుగుతాం. రైటా? ఇప్పుడు చెప్పండి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడ.
మరి వందలో ఒకరిలా ఎందుకు అవ్వాలి? అందరితో పాటు మనం ఉంటే బాగోదా? అందరిలో అంటే వందలో ఒకరిలాగా, అందరిలో ఒకరిలాగా అందరితో పాటు మనం ఉంటే బాగోదా? ఎందుకు అవ్వాలి? వందలో ఒకరు ఎందుకు అవ్వాలి? అవ్వాల్సిన అవసరం ఉందంటారా? చెప్పండి. ఉందంటారా? వందలో ఒకరిలా ఎందుకు అవ్వాలి? అసలు అవ్వాల్సిన అవసరం ఏంటి? అందరి లెక్క మనం కూడా ఉంటే సరిపోతుంది కదా. చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వాలి. వందలో ఒకరిలాగా ఎందుకు అవ్వాలి అంటున్నా. ఎందుకు? రీజన్ ఏంది? ఇప్పుడు మీరు అన్నారు కదా, వందలో ఒకరిలాగా ఉండాలి సార్ అనుకుంటున్నా, నేను వందల్లో ఒకరిలాగా ఉంటే బాగుంటుంది అన్నారు. ఎందుకు మీరు వందలో ఒకరిలాగా ఉండాలనుకుంటున్నారు? మీ గురించే, నేను ఎవ్వరి గురించి మాట్లాడట్లే. సో మీ గురించే ఈ జూమ్ లో అటెండ్ అయిన ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు? 76 77 మెంబర్స్. మీ గురించి అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు వందలో ఒకరిలాగా ఎందుకు అవ్వాలి అనుకుంటున్నారు? ఐ షుడ్ బి యూనిక్. ఓకే. సో ఒక యూనిక్ సంథింగ్ స్పెషల్ లాగా ఉండాలి, అందరిలో ఒకరిలా ఉంటే ఏ గుర్తింపు ఉండదు. ఎస్. ఓకే, ఇంకా అందరు రెస్పాండ్ అవ్వాలి, ఓన్లీ ఇద్దరు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. వందలో ఒకరిలా ఎందుకు అవ్వాలి అంటే, సో అందరిలో ఒకరిలా ఉంటే గుర్తింపు ఉండదని ఒకరు పెట్టారు. అండ్ అలాగే నేను ఒక యూనిక్గా సంథింగ్ స్పెషల్గా ఉండాలనుకుంటున్నారు. అండ్ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని అంటున్నారు. వెరీ గుడ్, సూపర్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా సో కంగ్రాట్స్. సూపర్ రెస్పాన్స్ అవుతున్నారు స్పెషల్ ఐడెంటిటీ కోసం. వెరీ గుడ్, సూపర్. ఎస్. మరొక క్వశ్చన్. సో ఇక్కడ వందలో ఒకరిలా అంటే ఏంటి? ఇప్పుడు వందలో ఒకరిలా అంటే ఏంటి? ఎవరిని వందలో ఒకరిలా అంటారు? అంటే మళ్ళీ సంథింగ్ ఏదో ఒక స్పెషల్ ఉండాలి, స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గర పని చేస్తా ఉన్నాం. ఆ పని చేసే దగ్గర 100 మంది పని చేస్తే 100 మందిని గుర్తుపెట్టుకుంటారా ఓనర్ అనేవాళ్ళు? ఓనర్ అనే వ్యక్తి 100 మందిలో 100 మందిని గుర్తుపెట్టుకుంటారంటే గుర్తుపెట్టుకోరు. ఆ వందలో ఒక్కరినో ఇద్దరినో ముగ్గురునో గుర్తుపెట్టుకుంటారు, ఐడెంటిఫై చేస్తారు. ఎస్ ఆర్ నో? ఎందుకు? అది వాళ్ళు స్పెషల్ స్కిల్స్ ఉండొచ్చు, స్పెషల్ వర్క్ ఉండొచ్చు, స్పెషల్గా వాళ్ళు ఒక ఐడెంటిటీని పొందొచ్చు. రైటా? అంటే ఏంటి? వందలో ఒకరిలా అంటే ఏంటంటే, సో స్పెషల్ ఐడెంటిటీ మనకనేది ఉండాలి. ఒక స్పెషల్ వర్క్లో స్పెషల్ ఉండాలి, మాట్లాడే విధానంలో స్పెషల్ ఉండాలి, జీవించే విధానంలో స్పెషల్ ఉండాలి. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ రజనీకాంత్ వాకింగ్ స్టైల్ ఎవరన్నా కాపీ చేయగలుగుతారా? ఆ మాట్లాడే స్టైల్ అనేది అంటే సంథింగ్ స్పెషల్. అందరు హీరోలే, బట్ సంథింగ్ స్పెషల్. కమల్ హాసన్ గారికి ఒక స్పెషల్ ఉంటుంది. అవునా కాదా? రజనీకాంత్ గారికి ఒక స్పెషల్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవికి ఒక స్పెషల్ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక స్పెషల్ ఉంటుంది. మహేష్ బాబుకి ఒక స్పెషల్ ఉంటుంది. ప్రభాస్కి ఒక ఒక్కొరికి ఒక స్పెషాలిటీ అనేది ఉండింది. రైటా? ఆ స్పెషాలిటీని, మనకున్న స్పెషాలిటీని బట్టే, మనకున్న ఐడెంటిటీని బట్టే మనల్ని సో వందలో ఒకరిలాగా గుర్తిస్తారు. రైటా? ఎస్. మరి ఇక్కడ, మరి వందలో ఒకరిలా అవ్వడం ఎలా? అనుకుంటున్నాం వందలో ఒకరు అవ్వాలనుకుంటున్నాం, స్పెషల్ ఐడెంటిటీ కావాలనుకుంటున్నాం, మరి అవ్వడం ఎలా? సో ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది కోరుకొని ఉంటుంటారు, నాకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి, నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి, సో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటుంటారు. మరి పొందామా అంటే పొందలేదు. కానీ మరి వందలో ఒకరిలా అవ్వడం ఎలా? ఇందాకలా ఇదే క్వశ్చన్. ఫస్ట్ ఎందుకు వందలో ఒకరిలా అవ్వడం ఎందుకు, అండ్ వందలో ఒకరంటే ఏమిటి, అండ్ వందలో ఒకరు అవ్వడం ఎలా? ఇదే ఏ ఏ ఏ అర్థమవుతుందా? సో దీనిపైనే మీకు ఒక కంక్లూజన్ అనేది ఇవ్వబోతున్నాను. తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా? రైటా? ఎటువంటి డిస్టర్బెన్స్ పెట్టుకోకండి. సో చాలా మంచి ప్రజెంటేషన్. రైట్. ఎస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి చాలా మంది వందలో ఒకరు కావడం లేదు. అవుతున్నారా? చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్లో చదువుకునే రోజుల్లో క్లాస్ ఫస్ట్ ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారా, 10 మంది వస్తారా, 100 మంది వస్తారా? కాంపిటీషన్ ఎగ్జామ్ రాశారు, అందరూ వందలో ఒకరిలాగా ఉంటారా? అంటే ప్రతి ఒక్క పనిలో మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా
మన చుట్టూ ఉన్న వాళ్ళలో అందరిలాగానే మనం ఉన్నాం తప్ప వందలో ఒకరిలాగా చాలా రేర్, చాలా అరుదుగా ఉన్నారు. రైటా? ఎస్. మరి ఎందుకు చాలా మంది వందలో ఒకరిలాగా కావడం లేదు? ఎందుకు అంటే కారణాలు ఉంటాయా ఉండవా? సో 1,15,00,000 కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటనేది నేను ముందు చెప్పబోతున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి, దానికి మొదటి కారణం, వందలో ఒకరుగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఉద్యోగం అనే ఒక చిన్న ఒక పనిని, ఆ ఉద్యోగాన్ని నమ్మడం, అదే జీవితం, అదే జీవితం అనుకొని, ఇదే జీవితంలో ఏకైక మార్గం, నేను బతకడానికి, నేను ఎదగడానికి, నేను డెవలప్ అవ్వడానికి ఇదే మార్గం అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. ఇందాక చెప్పాం కదా, చాలా మంది అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు వచ్చేసి ఏమనుకుంటారంటే ఉద్యోగాన్ని నమ్మడం అనేది జీవితంలో ఏకైక మార్గం. వాళ్ళు ఉద్యోగాన్ని నమ్ముతారు, ఏది కావాలని. అంత ఎందుకంటే నేనే ఉన్నా జియోలో వర్క్ చేసేటప్పుడు, ది బెస్ట్, బెస్ట్ అంటే బెస్ట్, బెస్ట్ అంటే బెస్ట్ ఇచ్చిన. సో ఆల్మోస్ట్ 5 టైమ్స్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది. బట్ ఏమొచ్చింది? అవార్డు వచ్చింది, కానీ జీతం అయితే రాలా, జీవితం అయితే రాలా. అర్థమవుతుందా? నాకంటే ఒక గుర్తు, ఎక్కడైనా నాకంటే ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటా, గుర్తింపు ఉండాలని పని చేస్తా. కానీ ఉద్యోగం అయితే నేను నిజంగా చెప్పి ప్రాణం పెట్టి పని చేసిన, ఎక్కడైనా ఏ జాబ్లోనైనా ది బెస్ట్గా ఉన్నా. కానీ జీవితం మారిందా అంటే మారలా. జీవితం మారిందా అంటే మారలే. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ మనకు ఒక అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది నిజం ఏంటి, జాబ్ వస్తే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. జాబ్ వస్తే ఏమైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు, అనుకున్న జీవితం పొందొచ్చు, కన్న కలలు నెరవేర్చుకోవచ్చు అనుకుంటారు. కానీ జాబ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, జాబు తప్ప ఇంకేం చేయలేం. జాబ్ తప్ప ఇంకేం చేయలేం. సింపుల్గా చెప్పాలంటే, ఒకరి కోసం మనం పనిచేస్తాం, వాళ్ళ కళలు నెరవేర్చడం కోసం మనం పనిచేస్తాం, వాళ్ళని ఎదుగుదల కోసం మనం పనిచేస్తాం, వాళ్ళు ఎదగడం కోసం, వాళ్ళు హ్యాపీగా బతకడం కోసం నేను పనిచేసిన, సింపుల్ చెప్పాలంటే. అవునా కాదా? సో చాలా మంది ఎదకపోవడానికి, వందలో ఒకరు అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఉద్యోగం. రైట్? ఉద్యోగాన్ని నమ్మటం, ఇదే నా జీవితంలో పైకి తీసుకొస్తుంది. ఎన్నో కొంతమంది ఉన్నారండి, నా ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో 1.5 lakh, 1 lakh, 2 lakhs ప్యాకేజ్ తీసుకునేటోళ్ళు కూడా ఇప్పుడు జీరో అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కంపెనీ మూసేసింది, వాళ్ళు రోడ్డున పడ్డారు. దాదాపు 10 సంవత్సరాలు కంపెనీకి ప్రాణం పెట్టి పనిచేసారు. అర్థమవుతుందా? సో ఉద్యోగం ఎంత పెద్దదైన బానిసత్వమే, వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే. ఎందుకంటే స్వతంత్రంగా ఒక వ్యాపారం చేసేటోడికి గుర్తింపు ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇన్ఫోసిస్ అని పెట్టిరు, దాంట్లో 1000 మందిలో ఒకరివి. కానీ అదే నీ ఊర్లో ఒక చిన్న మొబైల్ షాప్ పెట్టినావు, చిన్న బట్టల కొట్టు పెట్టినావు, చిన్న కూరగాయల మార్కెట్, కూరగాయల షాప్ పెట్టినావు, గుర్తింపు ఉంటుందా ఉండదా? ఉంటది కదా, ఊళ్ళో వాళ్ళంతా గుర్తిస్తారు. ఎస్ ఆర్ నో? అక్కడైతే మనం చెప్పుకోవాలి, నేను ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నా అని చెప్పేసి. ఇక్కడ ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రైట్? ఇంకోటి, స్వతంత్రంగా బతకొచ్చు. ఇక్కడ వ్యాపారం చిన్నదైనా స్వతంత్రంగా జీవించవచ్చు, స్వతంత్రంగా బతకొచ్చు, హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయొచ్చు, లైక్ ఏ ఫ్రీ బర్డ్. సో బర్డ్కి చూడండి, పంజరంలో పెట్టిన బర్డ్ పరిస్థితి ఏంటి? కానీ ఇక్కడ పంజరంలో పెట్టిన బర్డ్ కాదు, మనం ఫ్రీగా ఎగిరే బర్డ్ లాగా ఉండొచ్చు వ్యాపారంలో. కానీ ఇది చాలా మంది అర్థం చేసుకోరు, చాలా మంది అర్థం చేసుకోరు. ఎందుకంటే ఆ ఉన్న దాంట్లో, వచ్చే దాంట్లో అన్నిటికీ భయపడి ఏంటంటే ఈఎంఐలు పెడతారు, ఆ ఈఎంఐలు పెట్టి దాంట్లోనే కొట్టుకొని కొట్టుకొని వస్తారు. సింపుల్ థింగ్. దీనివల్ల వాళ్ళు ఏంటంటే మందలో ఒకరిలా ఉండిపోతారు, వందలో ఒకరిలాగా ఉండరు, రారు, ఎప్పటికి రారు. అండ్ రెండోది వచ్చేసి సమాజం మరియు తల్లిదండ్రుల ఆధారంగా కెరీర్ ఎంపిక చేయడం. అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళకి నచ్చింది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, క్రికెటర్ అవ్వాలనుకున్నా, యాక్టర్ అవ్వాలనుకున్నా. బట్ నాకున్న కుటుంబ పరిస్థితులు, నా ఫ్యామిలీ, నా చుట్టూ ఉన్న సొసైటీ, నా అమ్మ నాన్న చెప్పిన దాని వల్ల, వాళ్ళ వాళ్ళ వల్ల నేను నా కోరికల్ని, నా కళల్ని చంపుకున్నా. రైటా? సో ఇక్కడ చాలా మంది కూడా ఇదే జరుగుతుంది. సొసైటీ నుంచి, చుట్టూ ఉన్న సమాజం, తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళకి ఈ కెరీర్, ఈ పని ఇష్టం ఉన్నా, ఆ జాబ్ ఇష్టం ఉన్నా, ఆ పని ఇష్టం ఉన్నా దాంట్లోకి వెళ్ళరు. ఎందుకంటే అమ్మ కోసం, నాన్న కోసం, ఈ సొసైటీ కోసం. ఇలా ఎంపిక చేయడం వల్ల వాళ్ళు మందలో ఒకరిలాగా ఉండిపోతున్నారు.
ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. తన మనసు ఉంటుంది, మనకంటే ఒక మనసు ఉంటుంది. యూ కెన్ చూజ్ యువర్ యాటిట్యూడ్. అర్థమవుతుందా? మనకంటే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, మనకంటే ఒక ఆలోచన ఉంటుంది, మనకంటే ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో సలహాలు తీసుకోవడం తప్పు కాదు, ఫైనల్గా డిసైడ్ అవ్వాల్సింది ఎవరు? మనమే. సో ఇట్లా వేరే వాళ్ళ సలహాలు, వేరే వాళ్ళ ఒపీనియన్స్, వేరే వాళ్ళ ఇచ్చిన వాటి వల్ల వాళ్ళ కోసం వీళ్ళు వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకుంటారు. దానివల్ల వీళ్ళు మందలో ఒకరిలాగా ఉండిపోతారు. ఇఫ్ యు వాంట్ టు అచీవ్ గ్రేట్నెస్, స్టాప్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. మీరు ఏదైనా గొప్పగా సాధించాలి అనుకుంటే, గొప్పగా ఎదగాలనుకుంటే, ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, చేయమంటారా, వద్దంటారా అనేది పర్మిషన్స్ అడగటం బంద్ చేయాలి, ఆపేయాలి. మంచిది, నీకు నచ్చింది, దీంట్లో ఎదుగుతావు, దీంట్లో డెవలప్ అవుతావు, దీంట్లో నీ కలల కోరికలు నెరవేరుతాయి, దీని ద్వారా మీరు అనుకుంటున్న ఆ వందలో ఒకరిలా ఉండబోతున్నారని అనుకుంటే ఎస్, చేసేయడమే. అర్థమవుతుందా? అండ్ థర్డ్ వన్, ఏదైనా చేయడంలో వైఫల్యానికి చాలా భయపడ్డాం. ఏదైనా కొత్తగా చెయ్యాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందలో ఒకరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరు జాబ్కి వెళ్తున్నారు, 9 to 5, 9 to 5, 9 to 5, నేను కూడా వెళ్తా. సమస్య ఏమైనా వస్తుందా అంటే ఏమీ రాదు. కానీ ఏదైనా బిజినెస్ చేయాలన్నా, ఏదైనా మంచి కాన్సెప్ట్ చేయాలన్నా భయపడుతుంటారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు భయపెడుతుంటారు. వాళ్ళు భయపెడితే మనం భయపడతాం. మరి అలాంటప్పుడు మనం సంథింగ్ స్పెషల్ అవుతామా? మన చుట్టూ ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళందరూ, ఎవరైతే సెలబ్రిటీ హీరోస్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళకు కూడా ఎన్నో వైఫల్యాలు వచ్చి ఉంటాయి. అన్ని దాటుకొని వాళ్ళు అనుకున్న దానికి నిలబడ్డారు కాబట్టే ఈరోజు వాళ్ళు ఒక సెలబ్రిటీ లైఫ్లో ఉన్నారు. మోడీ గారికి తెలియదా చాయ్ వాలా అని చెప్పేసి? మరి ప్రధాని ఎందుకు కావాలనుకున్నారు? అబ్దుల్ కలాం గారికి తెలియదా పేపర్ బాయ్ అని చెప్పేసి? ఎందుకు మరి ఒక ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నారు? ఒక ఎంఎస్ ధోనికి తెలియదా రైల్వే టికెట్ కలెక్టర్ అని చెప్పేసి? మరి ఆయన ఎందుకు ఒక ఇండియాస్ కెప్టెన్ అయ్యాడు? ఇలా చూసుకుంటే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న దానికోసం వాళ్ళు ఫెయిల్ అవుతానేమో అనే భయాన్ని వాళ్ళు వాళ్ళ మైండ్లోకి రానివ్వాల. వాళ్ళు ఏం చేశారంటే, చాలా మంది అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే, ఆ ఫెయిల్యూర్ అయింది, ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది, ట్రై చేసిన ఫెయిల్ అయింది, ట్రై చేసిన ఫెయిల్ అయింది, ట్రై చేసిన ఫెయిల్ అయింది అని చెప్పేసి అక్కడే ఆగిపోతారు. దాన్ని మీదేసుకొని బరువు మోస్తా ఉంటారు. ఇక ఫెయిల్యూర్, ఫెయిల్, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఇంకా 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 ఊహించుకొని దాన్ని ఒక పెద్ద చిన్న సమస్యని పెద్ద సమస్యలాగా మార్చుకుంటారు. కానీ సక్సెస్ పీపుల్ ఏం చేస్తారంటే, ఆ ఫెయిల్యూర్స్ ని ఒక్కొక్క మెట్టుగా, ఒక్కొక్క మెట్టుగా, ఒక్కొక్క అడుగుగా ముందుకేసుకొని వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి ఇట్లా ఉన్నోళ్ళంతా మందలో ఒకరిలాగా ఉండిపోతారు. ఇలా ఫెయిల్యూర్ ని ఒక్కొక్క మెట్టులాగా ఎంచుకున్న వాళ్ళు వందలో ఒకరిలాగా ఉంటారు. మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీకు వచ్చే చిన్న చిన్న ఫెయిల్యూర్స్, చిన్న చిన్న వైఫల్యాలు, వాటిని మీరు పెద్దదిగా చేసుకొని పెద్ద గుదిబండలాగా గనక ఒక పెద్ద అనకొండలాగా చూస్తున్నారా, మీరు అక్కడే ఆగిపోతారు. అర్థమవుతుందా? అండ్ ఫోర్త్ వన్, సక్సెస్ కాని వ్యక్తులు అంటే విజయవంతం కాని వ్యక్తుల నుండి సలహాలు తీసుకోవడం. ఇప్పుడు చెప్పండి, ఒక జాబు 100 మంది జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే జాబ్ గురించి సలహాలు ఇస్తారు. అవునా కదా? అదే బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఏం సలహా ఇస్తారు? బిజినెస్ గురించి సలహాలు ఇస్తారు. అలాగే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఎవరైతే జీవితంలో ఏది సాధించకుండా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అరే నీ వల్ల కాదురా బై అని చెప్తారు. అదే సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అరే నీ వల్ల కూడా అవ్వచ్చేమో, ట్రై చెయ్యి అంటారు. సార్ నో. ఇప్పుడు సలహాలు ఎవరి దగ్గర తీసుకోవాలి మనం? చెప్పండి. సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర తీసుకోవాలా, ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గర తీసుకోవాలా? సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర, రైటా? సో ఇక్కడ మన చుట్టూ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే మనం ఏం చేస్తాం, ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళనే కలుస్తాం, వాళ్ళనే కలుస్తాం. మరి ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? సక్సెస్ఫుల్ ఎవరైతే అయ్యారో వాళ్ళని ఫాలో అవ్వాలి. సింపుల్. వాళ్ళు ఏం చేస్తే సక్సెస్ అయ్యారు, ఏం చేస్తే సక్సెస్ అయ్యారు అనేది తెలుసుకొని వాళ్ళ ప్రకారంగా చేయాలి తప్ప, సో ఎవరైతే ఫెయిల్యూర్ అయిపోయి, ఎవరైతే ఏది కాకుండా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అనేది తీసుకోకూడదు. దానివల్ల కూడా వాళ్ళు మందలో ఒకరిలాగా ఉండిపోతున్నారు.
సంపాదనకు బదులు పొదుపుపై దృష్టి పెడతాం. చాలా మంది ఏంటంటే వచ్చే 10,000నే పొదుపు చేద్దాం అనుకుంటారు, వచ్చే 5,000 పొదుపు చేద్దాం అనుకుంటారు, వచ్చే 20,000 పొదుపు చేద్దాం అనుకుంటారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కసారి చూద్దాం. వచ్చే దాంట్లోనే 5,000 వచ్చిందంటే అబ్బా దీంట్లో 1,000 రూపాయలు పొదుపు చేయాలి, 10,000 వచ్చిందంటే 2,000 పొదుపు చేయాలి. దీని మీద ఆలోచిస్తాం కానీ అరే 5,000 10,000 సరిపోవట్లే భయ్, ఆ 10,000 20,000 చేయాలి, 20,000 50,000 చేయాలని దాని మీద ఫోకస్ పెట్టరు. వచ్చిన దాని మీదనే ఫోకస్ పెడుతుంటాం. ఎట్లా దాన్ని ఎట్లా 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 దాచిపెట్టి దాచిపెట్టి ముడేసి 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 పెట్టాలని చూస్తుంటారు కదా. సో సింపుల్ థింగ్. చాలా మంది ఏంటంటే ఉన్న దాంట్లో ఏదో కింగ్ లాగా బతుకుతున్నాం అనుకుంటారు, కింగ్ లాగా అనుకుంటారు. కానీ సింపుల్ చెప్తా, ఫస్ట్ మీరు కింగ్ లాగా బతకాలంటే ఫస్ట్ లేబర్ లాగా కష్టపడాలి. మీరు లైఫ్లో ఒక రాజు అవ్వాలంటే ముందు మీరు సైనికుడు అవ్వాలి. ఇండియాకి వైస్ కెప్టెన్ కెప్టెన్ అవ్వాలంటే మీరు ఫస్ట్ బాటిల్స్ అందియాలి, బాల్స్ బ్యాట్లు అందియాలి, తర్వాతనే అవుతారు ఎవరైనా. ఎస్ఆర్ నో? సో అంతేగాని ఎవ్వరికి రెడ్ కార్పెట్ వేసి సక్సెస్ అనేది రాదండి. ఫస్ట్ ఏదైనా కానీ మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఎస్ ఫస్ట్ కష్టపడాలి. ఎలాంటి కష్టపడాలంటే ఒక జాబ్ కోసం ఎంతైతే కష్టపడుతున్నామో రేపు మీరు చేసే పనిలో మీరు చేసే బిజినెస్లో అంతే కష్టపడాలి. అంతకు మించి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంత కష్టపడినా మనకు ఎదుగు బొదుగు లేని లైఫ్లో అక్కడే ఉండి జీవితం కొన ఊపిరితో ఉన్నప్పుడు ఏం బతుకురా ఇది అనే బదులు గట్టిగా ఒక 5 సంవత్సరాలు కష్టపడి ఇదిరా బతుకంటే చూపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇది కదా కావాల్సింది. సో కాబట్టి మనం ఏం చేయాలి? సంపాదన పెంచుకోవాలి. ఆటోమేటిక్ సంపాదన పెంచుకుంటే మన పొదుపు మీద కాదు, ఆటోమేటిక్గా మనకి పొదుపు సేవింగ్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే అదృష్టవంతులే ధనవంతులు అవుతారట. అదృష్టం ఉన్న వాళ్ళే ధనవంతులు అవుతారు. చాలా మంది అనుకుంటారు మనకు అంత అదృష్టం లేదబ్బా. కారా మనకు అదృష్టం లేదు, ఇల్లా మనకు అదృష్టం లేదు, 20,000 రూపాయల జాబా అదృష్టం లేదు, గవర్నమెంట్ జాబా అదృష్టం లేదు, పోలీస్ కానిస్టేబుల్ అదృష్టం లేదు. అదృష్టం ఉన్నోళ్ళకే వస్తుందట, ప్రయత్నం చేసిన వాళ్ళకి కాదు. అంతేనా? రైట్. సో చూడండి ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, అనుకున్నది సాధించిన ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే అంటారు. కానీ అనుకున్నది సాధించడానికి ఎంత కష్టపడి ఉంటారు? సో నాకు కూడా చెప్తుంటారు వెస్టేజ్లో నీ కలిసి వచ్చింది భయ్, నువ్వు అదృష్టవంతుడివి, నీ కలిసి వచ్చింది అంటాడు. కానీ ఆ కలిసి వచ్చింది అన్నదానికి ఎంత కష్టపడితే కలిసి వచ్చి ఉంటుంది అది తెలుసా వాళ్ళకి? తెలియదు. ఇప్పుడు కనపడే సక్సెస్ మాత్రమే కనపడుతుంది కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అవే ఆ వచ్చిన దారి వచ్చిన ఆ ప్రయాణం ఆ ఎఫర్ట్స్ అనేది కనిపిస్తాయంటే ఎవరికి కనపడదు. సో ఇక్కడ ధనవంతులు అవ్వడానికి అదృష్టం కాదు. సో మనం ఒక కసితో ఒక కష్టంతో కనుక మనం చేసినట్టయితే ఖచ్చితంగా ఈ యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇది చాలా మంది ఇది అనుకుంటారు కాబట్టే అక్కడ మందలో ఒకరిలాగా ఉండిపోతున్నారు. కొంతమంది ఉంటారు ఎలాంటి పెట్టుబడులు పెట్టడంలో విఫలం అవుతారు అంటే వాళ్ళ లైఫ్ని డెవలప్ చేసుకోవడం కోసం ఏదన్నా రూపాయి పెట్టాలి, ఒక 10 రూపాయలు పెట్టాలి, 100 రూపాయలు పెట్టాలంటే పెట్టరు. ఎందుకంటే అమ్మో ఈ 100 రూపాయలు ఉంటే రేపు దాని పనికి వస్తుంది కదా, ఇది అవసరం లేదు అని కొంతమంది ఉంటారు. ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ మనం మన లైఫ్లో ఏదన్నా ఉపయోగపడుతుంది, ఒక 100 రూపాయలు పెడుతున్నాం అంటే దాని ద్వారా మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాలి. వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ దెన్ యూనివర్స్ ఇన్వెస్ట్ ఇన్ యూ. ఇది ఒకటి అండర్లైన్ చేసుకుని తెలుగులో చెప్తా. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఒక పెట్టుబడిగా పెట్టుకుంటారో అప్పుడే ఆ యూనివర్స్ ఆ విశ్వం అనేది మీకు మీ మీదే ఇన్వెస్ట్మెంట్ పెడతదట. మిమ్మల్ని మీరు పెట్టుబడిగా పెట్టుకున్నప్పుడే ఈ విశ్వం కూడా మీపై పెట్టుబడి పెడుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో మనల్ని మనం డెవలప్ చేసుకోవడం కోసం కొంతమంది ఖర్చు పెట్టరు, అస్సలు పెట్టరు. వేస్ట్ వృధా ఖర్చులు కాదు, మనం డెవలప్ అవ్వడం కోసం ఏం కావాలి అలా పెట్టకపోవడం వల్ల కూడా అక్కడే 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 మిగిలిపోతూ ఉంటారు. అండ్ ఎలాంటి ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోకపోవడం. ఆర్థిక లక్ష్యాలు మీన్స్ ఇంత డబ్బు సంపాదించాలి,
ఇంత డబ్బు సంపాదించాలి, నేను లక్షాధికారి కావాలి, నేను కోటీశ్వరుడు అవ్వాలి, నేను నెలకు 20,000 సంపాదించాలి, నెలకు 30,000 సంపాదించాలి అని ఒక లక్ష్యం పెట్టుకోకపోవడం. ఉన్న దాంట్లో నేను చదివింది ఇంతే, నా జాబ్ ఇంతే, నాకు వచ్చింది ఇంతే, నాకు తెలిసిన పని ఇదే, నాకు చేసేది ఇదే, నాకు వచ్చేది ఇదే అని అట్లనే బతుకుతుంటారు. అంటే అట్లనే వెళ్ళిపోతారు తప్ప, అట్లా కాదు, నా అవసరం ఇది, నా కలలు ఇవి, నా కోరికలు ఇవి, ఇవి నెరవేరాలంటే నేను ఇగో ఇంత సంపాదించాలి, నెలకి ఇంత సంపాదించాలి, ఫ్యూచర్లో ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని ఒక లక్ష్యం పెట్టుకోకపోవడం వల్ల మందలో ఒకరిలాగా ఉండిపోతున్నారు. ఎవరైతే ఒక ఆర్థిక లక్ష్యం పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు వాళ్ళు అనుకున్న కోరికలు కలలు నెరవేర్చుకుంటారు. వాళ్ళు వందలో ఒకరిలాగా ఉంటారు. సో ఇక్కడ లక్ష్యం పెట్టుకుంటారు. ఎవరి కోసం పెట్టుకుంటారో తెలుసా? ఎక్కడైతే మనం పని చేస్తాం ఆ బాస్ కోసం టార్గెట్ మనం పెట్టుకుంటాం. అవునా కాదా? బాస్ ఇచ్చే టార్గెట్ ఎవరికి ఇస్తాడు? మనకిస్తాడు. ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తాం. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి, నిర్విరారంగా పనిచేయి, బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను ఒక యజమాని చేస్తుంది. హార్డ్ వర్క్ చేస్తున్నావు కానీ ఎవరి కోసం చేస్తున్నావు? నీ బాస్ కోసం చేస్తున్నావు, నీ కోసం కాదు. నీ బాస్ ఒక లక్ష్యం కోసం చేస్తున్నావు. ఆయన పెట్టుకున్న లక్ష్యం ఏంటి? ఇప్పుడు నేను 1,00,00,000 రూపాయలు సృష్టించి ఒక కంపెనీని స్టార్ట్ చేశాను, ఇది ఒక 5 సంవత్సరాలు 10 కోట్లు కావాలని ఆయన లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని నీపై రుద్దుతాడు. నీకు ఇస్తాడు ఆ టార్గెట్. నీకు ఇగో నెలకి ఈ నెల 10 లక్షలు చేస్తే నీకు ఇంత ఇన్సెంటివ్ ఇస్తా, ఇగో నువ్వు ఈ పని పూర్తి చేస్తే నీకు ఇది ఇస్తా అని చెప్పేసి ఆయన లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటుండు. మనం మాత్రం ఎలా పని చేస్తాం? సింపుల్ చెప్పాలంటే జాబ్లో గాడిద చాకరీ చేస్తాం. టార్గెట్ కంప్లీట్ అయిపోగానే ఆ వచ్చే 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇన్సెంటివ్ కోసం తెగ సంబరపడిపోతాం. కానీ దాని మీద లక్షల కోట్లు సంపాదించేటోళ్ళు ఎవరు అంటే బాస్. ఇక్కడ నీకంటే ఒక లక్ష్యం లేదు, ఆర్థికంగా ఎటువంటి లక్ష్యం అనేది లేదు. అది పెట్టుకోకపోవడం వల్లనే మందలో ఒకరిలాగా ఉండిపోతున్నారు. అండ్ వారు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. కొంతమంది ఎలా ఉంటారంటే సంపాదన 10 రూపాయలు ఉంటే ఖర్చు 15 రూపాయలు ఉంటుంది. దీని ద్వారా కూడా వాళ్ళు స్పెషల్గా ఒక కేటగిరీలోకి రారు. అక్కడ అదే కష్టాలు, అదే కన్నీళ్ళు, అక్కడే 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 ఉండిపోతారు. ఫస్ట్ థింగ్ సంపాదించాలి, సేవ్ చేయాలి, స్పెండ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంథింగ్ స్పెషల్ అంటే ఏంటి? సంథింగ్ స్పెషల్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, ఆర్థిక స్వేచ్ఛ పొందాలి. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే సో సేవ్ మోర్ ఎర్న్ మోర్, ఎర్న్ మోర్ సేవ్ మోర్ అంటే మనం ఎక్కువ సంపాదించాలి, సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకుంటూ సంపాదిస్తూ ఉండాలి. కొంతమంది ఉంటారు 3 రోజులు పని చేస్తే 1,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 1,000 రూపాయలు అయ్యేదాకా పనికే వెళ్ళరు. అర్థమవుతుందా? కొంతమంది 1,000 రూపాయలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పనికి వెళ్తారు. వారానికి 3 రోజులే పని చేస్తారు, మిగతా 4 రోజులు ఎంజాయ్. ఆ 1,000 రూపాయలు ఖర్చు పెట్టడం, 2,000 ఖర్చు పెట్టడం, 3,000 ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. జాబులో అట్లుండదులేండి. జాబులు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా 30 రోజులు వెళ్ళాల్సిందే. సొంతంగా పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆటో నడుపుతాడు, రోజుకు 1,000 1,500 సంపాదిస్తాడు. రోజుకు 1,000 1,500 సంపాదిస్తాడు. సో ఆటో అనేది కొంచెం ఇది ఉంటుంది కదా, లోన్లలో తీసుకుంటారు కదా, ఫైనాన్స్ కట్టాలి. ఆ ఫైనాన్స్ డబ్బులు ఎంత అవుతున్నాయో అంత సంపాదిస్తాడు, ఇంట్లో కూర్చుంటాడు. మిగతా అంటే అవసరం లేదు బై సాల్, ఇగో ఇది ఇది ఆటోకి, ఇది ఇంటికి, ఇంకెందుకు కష్టపడటం. 3 రోజులు పని చేస్తాడు, 4 రోజులు ఇంట్లో పంటాడు. రోజుకు 1,010, అది కూడా ఏంటి, గంట 2 గంటలు జస్ట్ అట్లా సవారీ వెళ్ళి వస్తాడు. మరి అదే ఆ 7 రోజులు పని చేస్తే, పోనీ 6 రోజులు పని చేస్తే, కర్మగాల ఆయన హెల్త్ బాగాలేక చనిపోయిండు, 2 పిల్లలు అన్యాయం అయిపోయారు, ఇప్పుడు రోడ్డును పడ్డారు. 3 రోజులు పని చేస్తే 10,000 సంపాదించేటోడు ఫర్ ఎగ్జాంపుల్, సార్ 3 రోజులకి కాదు వారం రోజులు 10,000 సంపాదించేటోడు మరి 4 వారాలు పని చేస్తే 40,000 సంపాదిస్తాడుగా, ఆ 30,000 సేవింగ్స్లోకి వెళ్తాయిగా. సో చాలా మంది ఏంటంటే టైంని వేస్ట్ చేస్తుంటారు, ఉన్న అవకాశాన్ని పట్టించుకోరు. ఇప్పుడు కాదు, కష్టాలు వచ్చినప్పుడు చూద్దాం, మనకేమైంది ఇప్పుడైతే బిందాస్ లైఫ్ అనుకుంటారు కానీ కష్టం అనేది చెప్పి రాదు, సమస్యలు అనేది చెప్పి రాదు. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే మనము టైంని వేస్ట్ చేయకుండా ఉన్న టైంలో మనం ఎంత సంపాదించగలమో అంత సంపాదించాలి. అండ్ నిరంతరం సాకులు చెప్పటం, నిరంతరం సాకులు చెప్పేటోళ్ళు ఎవరు? మందలో ఒకరు. వాళ్ళ కారణాలు మస్తుంటాయి, ఒకటి కాకపోతే ఇంకోటి, ఒకటి కాకపోతే ఇంకోటి. అర్థమవుతుందా? సో మా ఫ్రెండ్ ఒకడు ఉండే, జాబ్ చేసేటప్పుడు ఏదైనా లేట్ అయింది అనుకో,
ఫస్ట్ సెక్యూరిటీకి ఒక కారణం చెప్తాడు, తర్వాత టీం లీడర్ ఉంటాడు, ఆయనకు ఒక కారణం చెప్తాడు, మేనేజర్కి ఒక కారణం చెప్తాడు. అంటే ఇన్ని కారణాలు అంటే ఏదన్నా చెప్పడానికి కారణాలు మస్తు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, కారణాలు సాకులు చెప్పేటోళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారా? ఏమీ సాధించలేరు. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే నిరంతరం సాకులు చెప్తుంటారో, రీజన్ చెప్తుంటారో, ఏంటి ఇది అవ్వలేదంటే ఏదో ఒక రీజన్ చెప్తారు, ఏంటి అది అవ్వలేదంటే ఏదో ఒక రీజన్ చెప్తారు. అటువంటి రీజన్ చెప్పేటోళ్ళు ఎప్పుడు కూడా అనుకున్నది సాధించలేరు. అండ్ 11ది వెరీ 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 ఇంపార్టెంట్, కొత్త విషయాలు నేర్చుకోకపోవడం. తెలియని విషయాలు నేర్చుకోరు వాళ్ళు. నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకుని, ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది చాలా ఉంటది. అర్థమవుతుందా? ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంటది. కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు నాకు అన్నీ తెలుసు అని. కానీ తెలిసింది 5% ఎవరికైనా. ఈవెన్ నేనే ఫీల్ అవుతా 5% తెలుసు నాకని. సో తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆ కొత్త విషయాలు నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు అక్కడే ఆ మందలో ఒకరిలాగా ఉండిపోతారు. లైఫ్ ఈజ్ లర్నింగ్. లైఫ్ ఈజ్ లర్నింగ్. జీవితం అంటే ఒక పాఠం. జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటది. అర్థమవుతుందా? మనకు తెలియకుండానే నేర్పిస్తుంది. కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఏదన్నా సంపాదించాలంటే లర్నింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నేర్చుకోవడం. సో నేర్చుకోవడం ఒక విద్యని సంపాదించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఇది లేకపోవడం వల్ల చాలా మంది అదే లైఫ్ లో అక్కడే ఉండిపోతున్నారు. అండ్ కొంతమందికి స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా సక్సెస్ అనేది రాదు, అనుకున్నది సాధించలేరు. సో రాసుకోండి, వితౌట్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ సక్సెస్ ఈజ్ ఇంపాసిబుల్. డిసిప్లిన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 7 గంటలకు జూమ్ మీటింగ్ అంటే 7 గంటలకు అటెండ్ అవ్వాలి. 10 గంటలకి 10 గంటలకి సార్ మ్యూట్లోకి వెళ్ళండి. సార్ ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. సో స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అవ్వాలి. వెంకటేష్ సార్ ఎవరు? సక్సెస్ అవ్వాలి అంటే మన ఓకే, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ అని రావడం అసాధ్యం. అది నేను చెప్పేది కాదు, గొప్ప గొప్ప మహానుభావులు చెప్పేది. సో ఎప్పుడైతే మనం డిసిప్లిన్ తోటి ఉంటామో అప్పుడే మనం అనుకున్న గోల్స్ నెరవేర్చుకోగలుగుతాం. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మన గోల్స్ని మనము నెరవేర్చుకోలేము. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చెప్పిన వాటి అన్నీ కూడా ఏంటి అంటే 100లో ఒకడు అవ్వకపోవడానికి కన కారణాలు. మరి ఇప్పుడు చెప్పండి, 100లో ఒకడు అవ్వాలి అంటే ఏమిటి? అసలు ఏంటి అసలు 100లో ఒకడు అవ్వాలంటే? ఇందాక ఎందుకు కావట్లేదు అనేది చెప్పిన. ఇప్పుడు 100లో అక్కడ ఒకడు అవ్వాలంటే ఏముండాలి, ఏముంటే వాళ్ళు 100లో ఒకరు అవుతారు అనేది చూద్దాము. ఇప్పుడు 100లో ఒకడికి ఉండాల్సినవి ఏమిటి? 100లో ఒకడికి ఉండాల్సిన ఏంటి? ఈ చాలా మంది అంటారు ఈ క్వాలిటీస్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డిజైర్ ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి కాదు. అవి ఉన్నా లేకపోయినా కొన్ని ఉండాలి. అవి ఉంటే ఖచ్చితంగా 100లో ఒకరని నేను అనుకుంటున్నా. దాంట్లో నేను చెప్తా చూడండి. ఫస్ట్ 100లో ఒకడికి ఉండాల్సింది ఏంటంటే మంచి సంపాదన. అవునా కదా? డిసిప్లిన్ ఉందా, కమిట్మెంట్ ఉందా, లేకపోతే వారానికి ఒక రోజు పని చేస్తున్నాడా, నెలకు ఒక రోజు పని చేస్తున్నాడా, లేకపోతే ఈ పని చేస్తున్నాడా, ఆ జాబ్ చేస్తున్నాడా, అది చేస్తున్నాడా, ఇది చేస్తున్నాడా, ఏది చేస్తున్నాడా, ఇది కాదు. లక్షల్లో సంపాదన, మంచి లక్షల్లో సంపాదన ఉంది, వేలల్లో సంపాదన ఉంది. ఉంటాయి మంచి గుణాలు ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఎంత ఉన్నా, ఒకప్పుడు ఉన్నాయి మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే మహారాజులు. కానీ ఇప్పుడు మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు బికారులు, ఎందుకంటే ఎవరు లెక్క చేయట్లేదు. అవునా కదా? మాయ మాటలు చెప్పినోడికి కింగ్ అనే పదం ఇస్తున్నారు. మంచి మాటలు చెప్పేసోడు కింగ్ కాదురా బై డాష్ అంటున్నారు, సింపుల్ చెప్పాలంటే. సో ఎందుకు అంటే ఇప్పుడు మంచి మాటలకి, మంచితనానికి చాలా తక్కువ ఉంది వాల్యూ. ఇప్పుడు ఏదున్నా పైసా పైసా మనీ చూస్తున్నారు. అవునా కదా? సో ఇప్పుడు మంచి సంపాదన, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. సో నా విషయానికి వస్తే నేను 100లో ఒకరిని, నేను గర్వంగా చెప్తా. నేను 100లో ఒకరిని కాదు, 100లో ఒకరిని అని నేను గర్వంగా చెప్తా. ఎందుకంటే నా సంపాదన లక్షల్లో ఉంది. నా సంపాదన
లక్షలు నాకు కావాల్సిన ఆరోగ్యం ఉంది, నేను చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా. అండ్ నా సంపాదన ఎందుకు అంత హ్యాపీగా ఉన్నా, ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నామంటే, ఎస్ నా దగ్గర సంపాదన ఉంది కాబట్టి, లక్షల్లో సంపాదిస్తున్నాను కాబట్టే నేను అనుకున్న ఫుడ్ తీసుకుంటా, నేను కోరుకున్న లైఫ్ ఎంజాయ్ చేస్తా, నేను కోరుకున్న ఎక్కడ టైం అంటే అక్కడ టైం కేటాయించగలుగుతా. వందలో ఒకడికి ఉండాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ లక్షల్లో సంపాదన ఉండాలి, అవునా కాదా? ఇందాకలో మీరు అన్నారు రిచ్ లైఫ్, లగ్జరీ లైఫ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నారు. అంటే ఫైనాన్స్ ఇవన్నీ రావాలంటే ఏమి ఉండాలి? వేలల్లో సంపాదన వస్తే, వందల్లో సంపాదన వస్తే అది వస్తుందా లగ్జరీ లైఫ్? చెప్పండి, వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. మరి వందలో ఒకడికి ఉండాల్సింది ఫస్ట్ ఏమి ఉండాలి అంటే సంపాదన ఉండాలి. సంపాదన ఎప్పుడైతే ఉంటుందో, మంచి సంపాదన ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వందలో ఒకడికి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 10,000 20,000 సంపాదిస్తున్నారు. రేపు మీరు అనుకున్నట్టు ఒక 50,000 సంపాదిస్తారు అనుకోండి, మీరేమంటారు? మా చుట్టూ, మా చుట్టాల్లో, మా పక్కాల్లో, మా బంధువుల్లో 50,000 సంపాదించాడు ఓల్డ్ లీడర్ పోయి అంటారు, అవునా కాదా? అంటే దాని అర్థం ఏంది? మందలో ఒకరిలాగున్నారా, వందలో ఒకరిలాగున్నారా? అర్థమవుతుందా? రేపు చెప్తామో చెప్పం. ఒకవేళ కారే తీశారనుకోండి, ఏం చెప్తారు? అరే మా ఊర్లో కారు ఎవడికి లేదురా. ఊరు 100 కాదు, అప్పుడు ఊరు అంటే ఏంది? వేలల్లో ఉంటారు. ఊరంటే వేలల్లో ఉంటారు. వందలో ఒకటి నుంచి ఎక్కడికి వచ్చినావు? వేలల్లో ఒకరికి వచ్చినావు. అంటే చూడండి, సంపాదన బట్టి మన స్టేటస్ పెరుగుతుంది, సంపాదన బట్టి మన ఐడెంటిటీ వస్తుంది, సంపాదన బట్టి మనం ఒక సెలబ్రిటీ అవుతున్నాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, సంపాదన అవసరం కాదా? అవును సార్, చాలా అవసరం. రైటా? ఎస్. అండ్ మరి నేనే ఉన్నానంటే నా టీంలో మరి 1,00,000 నుంచి 3,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. అండ్ స్టూడెంట్ లైఫ్ నుంచి, సో ఇప్పుడు ఒక మిలీనియర్గా ఆల్మోస్ట్ 3 lakhs ఎర్న్ చేస్తున్న సుష్మిత ప్రవీణ్ గారు ఉన్నారు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే డీజే డెకరేషన్ చేస్తూ ఒక ప్రైవేట్ టీచర్గా, పార్ట్ టైం టీచర్గా పనిచేసే వెంకటేష్ గారు 2,20,000 సంపాదిస్తున్నారు. అండ్ అలా ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చిన పరమేష్ గారు 1,40,000 సంపాదిస్తున్నారు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి వచ్చిన కారిక సైదులు గారు 1,00,000 రూపాయల పైన సంపాదిస్తున్నారు. ఒక హౌస్ వైఫ్గా వచ్చిన జ్యోతి గారు 1,00,000 పైన సంపాదిస్తున్నారు. మరి చూడండి, వీళ్ళు కామన్ మ్యాన్సే, వీళ్ళెవరు రిచ్ కాదు. అంటారు చాలా మంది వాళ్ళకి అదృష్టం ఉంది, అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు, అవునా? సో అదృష్టం కాదు, కష్టం ఉంది. కష్టం ఉంది, ఆ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడి ఉంటారు, ఎంత కష్టం చేసి ఉంటారు. అర్థమవుతుందా? రైట్. అండ్ దెన్ వందల్లో ఒకడికి ఉండాల్సింది ఏంటంటే మంచి హోదా, మంచి గుర్తింపు, అవునా కదా? సెలబ్రిటీ లైఫ్ ఉండాలి. సెలబ్రిటీ లైఫ్ ఉన్నప్పుడే మనల్ని గుర్తిస్తారు, మంచి హోదా ఇస్తారు. ఎస్ ఆర్ నో? అవునంటారా కాదంటారా? ఒకసారి వీడియో థమ్స్ అప్. రైటా? ఎస్. వందలో ఒకడిగా ఉండాలంటే ఏం ఉండాలి? మంచి గుర్తింపు, మంచి ఇంతాలు పెట్టారు కదా స్పెషల్ ఐడెంటిటీ ఉండాలని. ఒక సెలబ్రిటీ లైఫ్ కావాలంటే మంచి హోదా, మంచి గుర్తింపు ఉండాలి. ఎస్, నేను పొందిన ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే హోదా పొందిన, లక్షల్లో వేల మందిలో ఒక సన్మానం తీసుకునే స్థాయికి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా కిరణ్ వల్ల పట్ల అని గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు. మరి ఇలా వచ్చిందంటే నేను వందలో ఒకళ్ళలాగా ఉన్నానా లేనా? రైట్. మరి మీరు కూడా అనుకుంటే అవుతారా కాదా అంటే ఎస్, ఖచ్చితంగా అవుతారు. మరి అదే వందలో ఒకళ్ళలాగా ఉండాల్సింది ఏంటంటే ఒక మంచి ఇల్లు, మంచి కారు. మరి గుర్తింపు ఒకటే ఉంటే, మంచి హోదా పేరు ఉంటే సరిపోద్దా అంటే ఒక మంచి ఇల్లు, మంచి కారు కూడా కావాలి. దాన్ని లగ్జరీ లైఫ్ అంటారు. సెలబ్రిటీ లైఫ్ ఒకటి ఉంటే సరిపోదు, లగ్జరీ లైఫ్ కావాలి. పోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, 2 లక్షలు సంపాదిస్తున్నా అనుకున్నట్టు ఎక్కడికి వెళ్ళినా దండేస్తున్నారు, మంచిగా సన్మానం చేస్తున్నారు. నేను ఏం చేసిన అంటే కారులో కాకుండా ఆర్టీసీ బస్సులో వచ్చినప్పుడల్లా ఆర్టీసీ బస్సులో వచ్చిన, నా మీద ఫీలింగ్ ఏంది? లేకపోతే ఏదో వెనకాల దోమలు కొట్టేటట్టు పొగ వస్తుంటుంది, ఆ బైక్ వేసుకొని వచ్చిన, మీ ఫీలింగ్ ఏంటి? నెలకు 2 లక్షలు సంపాదిస్తున్న, చిన్న ఇరుకు గది, అందరినీ పిలిచిన ఇంటికి, కానీ చూస్తే ఒక చిన్న హాలు, చిన్న గది ఉంది. మీ ఫీలింగ్ ఏంటి? దాన్ని ఏ లైఫ్ అంటారు? కాంప్రమైజింగ్ లైఫ్ అంటారు, కంజెస్టెడ్ లైఫ్ అంటారు. రైటా? కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి మనకి? సో ఒక లగ్జరీ లైఫ్, సెలబ్రిటీ లైఫ్తో పాటు ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే ఒక నచ్చిన ఇల్లు కావాలి, ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు కావాలి, ఆ కారులో జర్నీ చేయాలి. ఎస్ ఆర్ నో? ఇది మనకి కావాల్సిన ఒక లగ్జరీ లైఫ్.
ఇలా ఉంటేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చుట్టాలలో నేను చెప్తా, ఇప్పుడు మా బంధువులలో ఇట్లాంటి ఇల్లు కట్టిన వాళ్ళు లేరు, ఇట్లాంటి కారు తీసుకుని లేరు, ఇట్లా సంపాదించటం లేరబ్బా అని నేను చెప్తా. సార్ ఎందుకు? నేను అది తీసుకున్నా కాబట్టి, పొందిన కాబట్టి చెప్తున్నా. సార్ నో, ఇప్పుడు చెప్పండి, నేను మందలో ఒకన్నా, వందలో ఒకన్నా? వందలో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో ఒకరిని. అర్థమవుతుందా? సో మొదలు పెట్టినప్పుడు నేను, సో మందలో ఒకరిని, తర్వాత 10 మందిలో ఒకరిని, తర్వాత 100 మందిలో ఒకరిని, తర్వాత వేలల్లో ఒకరిని, ఇప్పుడు లక్షల్లో ఒకరిని. ఎందుకంటే మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు 3 లక్షల మందిలో నన్ను పేరు పెట్టి స్టేజ్ మీదకి పిలిచిర్రు. 3 లక్షల మందిలో. మరి అప్పుడు ఉందా లేదా? రైట్. సో ఇటువంటి స్థాయికి వెళ్ళాలి, ఇటువంటి లగ్జరీ లైఫ్ ఉంటేనే వాళ్ళు ఒక వందలో ఒకటిగా ఒక సెలబ్రిటీ హోదా అనేది రావడం జరుగుతుంది. మరి అలాగే నా టీంలో కూడా ఆల్మోస్ట్ ఒక 20-21 కార్స్ రావడం జరిగింది. దాంట్లో సుష్మిత గారు అండ్ కారింగ్ సైదులు గారు, వరికుప్పల వెంకన్న గారు, జానిమయ్య గారు, జ్యోతి గారు అండ్ సరితా జనార్దన్ గారు అండ్ ప్రశాంతి అశోక్ గారు అండ్ అలాగే కల్పన పరమేష్ గారు, ధనలక్ష్మి నాయుడు గారు అండ్ అలాగే కృష్ణయ్య గారు అండ్ అనురాధ శ్రీనివాస్ గారు అండ్ నాగరాజు గారు అండ్ చూసుకుంటే వెంకటేశ్వర్లు గారు, సుమిత్ర గారు అండ్ పరమేష్ గారు, శివ గారు, కరుణాకర్ గారు అండ్ కుర్మయ్య గారు. మరి చూడండి, నేనే కదా నా టీంలో కార్ అచీవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒక మంచి సెలబ్రిటీ లైఫ్లోకి వచ్చారు. సో మంచి హోదాలోకి వస్తున్నారు. మరి వాళ్ళు ఊరికనే వచ్చారంటే లేదు, వాళ్ళు ఓ సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ హోదాలోకి వచ్చారు. ఏదో అదృష్టం బాగుండి ఏదో నిలబడి ఇట్లా కూర్చొని ఇంట్లో కూర్చుంటే రాలే ఆ స్థాయి. వచ్చిందా? అబ్బా, అదృష్టం అంటే జరుగుడ్డంతుందంటే నేను ఇదే మూల కూర్చుంటా, కోటీశ్వరన్ అయితనా? చెప్పండి. ఒకప్పుడు వెంకటేశ్వర సార్ అయితే ఒకే మూల కూర్చునేటోడు, సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా అదే మూల, ఈశాన్య మూల బాగుంటుందని. అందుకే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయిందా. ఇప్పుడు రామకృష్ణ చూస్తే ఎప్పుడు చూస్తే ఆనే కూర్చుంటారు రామకృష్ణ గారు. మరి అక్కడ ఏది వాస్తు బాగుందా? నో. ఇప్పుడు ఒకటే చెప్తున్నా. సో సింపుల్ థింగ్, ఒక దగ్గర కూర్చుంటే సక్సెస్ రాదు. ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టుకొని, ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాల్ని, ఎన్నో ఇష్టాల్ని చంపుకొని వస్తేనే ఈ స్థాయికి వస్తారు. మరి మీరు కూడా వస్తే, మీరు కూడా చేస్తే వస్తారా రారా? సో వీళ్ళ గురించి చెప్తున్నారంటే వీళ్ళు మందలో ఒకలా, వందలో ఒకరా? చెప్పండి. సో రేపు మీ గురించి కూడా చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తే, ఇందాక చెప్పాం కదా, మీ సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్పారో, ఏం చేశారో అది చేస్తే మనం సక్సెస్ అవుతాం. మరి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం అంటే మీ గురించి కూడా మేము మాట్లాడాలి. మీ ఫోటో చూపించాలి అంటే, మీరు ఒక సెలబ్రిటీ అవ్వాలి అంటే, ఎస్, మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి చెయ్యాలి. ఎప్పుడైతే అది చేస్తారో అప్పుడే మీరు ఒక సెలబ్రిటీ అవుతారు. మరి అలా వందలో ఒకటి కావాలంటే ఒక టైం ఫ్రీడమ్ కావాలి, ఫ్యామిలీ కోసం టైం పెట్టడం కావాలి, పిల్లల కోసం టైం కేటాయించడం కావాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. సో నేను నా భార్యని నేను గోవా తీసుకెళ్ళిన, థాయిలాండ్ తీసుకెళ్ళిన, నా పిల్లల్ని నేను చాలా ట్రిప్స్కి తీసుకెళ్ళిన, వాళ్ళతో స్పెండ్ చేస్తున్నా. ఒకప్పుడు లేదు, జాబ్ చేసేటప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? సో అప్పుడే మనము ఒక స్పెషల్ లైఫ్, స్పెషల్ ఐడెంటిటీ అనేది వస్తుంది. సో సింపుల్ గా ఒక కొటేషన్ చెప్తా మీకు, తోచినట్టుగా బ్రహ్మ రాసిన రాతిని నచ్చినట్టుగా రాసుకోవడమే జీవితం. సో తోచినట్టుగా బ్రహ్మ ఏదో రాసి ఉంటాడు, ఆయన అనుకొని రాసి ఉంటాడు, నమ్మితే. బ్రహ్మ రాసిన తలరాతని ఒకవేళ నమ్మితే, సో ఆ నచ్చినట్టుగా ఆయన ఏదో రాసి ఉంటాడు, తోచినట్టుగా రాసి ఉంటాడు, ఆయనకి తోచినట్టుగా. కానీ ఇక్కడ మన భూమి మీదకి వచ్చిన తర్వాత మనం వేసే అడుగులు మనకు నచ్చినట్టుగా బతకడం కోసం, నచ్చినట్టుగా ఎదగడం కోసం, నచ్చినట్టుగా నచ్చినట్టుగా జీవించడం కోసం రాసుకోవాలి, అదే జీవితం. అంతేగాని అయిపోయిందిరా భయ్ నా లైఫ్ ఇంతే, నా నుదిటి రాత ఎట్ట రాసిండో ఆ దేవుడు, ఆ బ్రహ్మ ఎట్ట రాసిండో. నో నో నో. మనిషి అనుకుంటే సాధించందంటే ఇది ఉండదు. రైటా? సో చాలా మందికి ఉంటది, నచ్చినట్టుగా రాసుకోవాలనుకుంటారు, అనుకున్నది పొందాలనుకుంటారు, కానీ ఆరాట పడుతుంటారు. ఆరాట పడుతుంటారు, నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి, నేను ఇది చేయాలి, సెలబ్రిటీ లైఫ్ కావాలి, సార్ చెప్పినట్టు నేను వందలో ఒకరిలాగా ఉండాలని ఆరాట పడుతుంటారు, కానీ పోరాటం చేయరు. ఆరాటంలో పొందాలనే కోరిక మాత్రమే ఉంటది. ఆరాటంలో పొందాలనే కోరిక మాత్రమే ఉంటది. పోరాటంలో సాధించాలని కసి ఉంటది. అందుకనే ఆ కసి ఉన్న వాళ్ళు పోరాటంలో, వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని దాటుకునే ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా దాటుతారు.
పోరాటం చేస్తారు. పోరాటం అంటేనే యుద్ధం చేయడం. దేంతో? నీకొచ్చే నెగిటివ్స్తో, నీకొచ్చే సమస్యలతో, ప్రతి ఒక్క దానితో పోరాటం చేస్తేనే అప్పుడు మీరు గెలవగలుగుతారు, అప్పుడు అనుకున్నది సాధించగలుగుతారు. అర్థమవుతుందా? కానీ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని ఆరాటం ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ఇప్పుడు చెప్పండి, మీకు కూడా వందలో ఒకడు అవ్వాలని ఉందా? ఫాస్ట్ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. మీకు కూడా వందలో ఒకడు అవ్వాలని ఉందా? ఫాస్ట్గా. ఎస్. అలాగే మీకు కూడా ₹1,00,000 పైన సంపాదించాలని ఉందా? మీకు కూడా ₹1,00,000 పైన సంపాదించాలని ఉందా? అలాగే మీరు కూడా సెలబ్రిటీ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ఒక సెలబ్రిటీ లైఫ్, హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఉందా మీకు కూడా? ఎస్ ఉంటది ఖచ్చితంగా. అందరు కూడా ఎస్ ఎస్ అంటారు కానీ నో అనేది మాత్రం ఎప్పుడు రాదు. మరి ఇప్పుడు చూడండి, మరి వందలో ఒక్కడవడం ఎలా? ఎందుకు చూసినాం, ఏమిటి చూసినాం, ఇప్పుడు ఎలా? మరి వందలో ఒక్కడవడం ఎలా తెలుసుకోవడానికి మీరు ఎగ్జైటెడ్గా ఉన్నారా? ఎస్, మీరు తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నారా? ఉంటే థమ్స్ అప్, లేదనుకుంటే చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ఉన్నారా? ఎస్. అలాగే సెలబ్రిటీ లైఫ్, హ్యాపీ లైఫ్ పొందడం ఎలా అనేది సో తెలుసుకోవడం కోసం, దాన్ని పొందాలని ఉత్సాహంతో మీరు ఉన్నారా? ఎందుకంటే అటువంటి ఎగ్జైట్మెంట్, అటువంటి ఆ లేకపోతే ఎట్టి పరిస్థితులు ఆ ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ ఎగ్జైట్మెంట్ కావచ్చు లేకపోతే మీరు కానీ నేను కానీ పనిచేయం. సార్ నో. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, క్వశ్చన్ కాదు, మీ నుంచి కమిట్మెంట్ ఏంటి అంటే, మీరు లగ్జరీ లైఫ్ కావాలన్నారు, హ్యాపీ లైఫ్ కావాలన్నారు, సెలబ్రిటీ లైఫ్ కావాలన్నారు, వందలో ఒకళ్ళలాగా జీవించడానికి రెడీ అన్నారు. కానీ నేను చెప్పింది చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇది ఫైనల్. నేను చెప్పింది చేయడానికి మీరు కట్టుబడి ఉంటారా, అంటే కమిట్మెంట్ తోటి ఉంటారా? ఎందుకంటే చెప్పే కదా, చాలా మంది అనుకుంటారు, బట్ కొంతమంది మాత్రమే అనుకున్నది సాధిస్తారు. 100 మంది అనుకుంటే వందలో ఒక్కరే సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికి కట్టుబడి ఉంటారు. అనుకున్న దానికి కట్టుబడి ఉంటారు కాబట్టే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. సో మీరు ఒక నిర్ణయం తీసుకోండి, సింపుల్. నేను చేసిందే చెప్తున్నా. మీరు ఒక నిర్ణయం తీసుకోండి, బలంగా తీసుకోండి. ఎటువంటి నిర్ణయం అంటే, ఇక మీరు 6 100 అయినా 100 150 అయినా మారకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. ఏంటి ఆ నిర్ణయం అంటే, సింపుల్గా మన బిజినెస్లో, వెస్టేజ్ బిజినెస్లో మీరు చేయాల్సిందల్లా నెలకి ఒక 100 PV బిజినెస్ చేయడం. అంటే ఒక ₹3,000 నుంచి 3,500, ₹3,300 వ్యాపారం చేయడం. ఇది బలంగా తీసుకోండి. తీసుకుంటారా? తీసుకుంటే ఐ కమిటెడ్ అని టైప్ చేయండి. మీకంటూ ఒక సెలబ్రిటీ లైఫ్, మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ, మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ రావాలి అంటే ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకోవాల్సింది నెలకి మీరు ₹3,000 వ్యాపారం చేయడం. ఫస్ట్ ఇది డిసైడ్ అవ్వండి. ఇది డిసైడ్ అయితేనే మీరు నెక్స్ట్ డిసైడ్ అవుతారు. ఇది గనక మీరు చేయలేదా, ఎట్టి పరిస్థితులు అవ్వదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఫస్ట్ నేను మీ నుంచి కోరుకునేది, మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే, ఫస్ట్ మీరు కమిట్ అవ్వండి. సో నెలకి 100 PV అంటే ₹3,000 వ్యాపారం సింపుల్ గా మీ ఐడి పైన చేయడం. ఇది మీరు బలంగా చేయండి. అది కూడా 2వ తారీఖు, 3వ తారీఖు, 2వ తారీఖు అయిపోవాలి, 2వ తారీఖున బిల్ అయిపోవాలి. మీరు కమిట్ అయితేనే మీరు కమిట్మెంట్ అయిన వాళ్ళని చూస్తారు. మీరు కమిట్ కాలేదా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చూడరు. అర్థమవుతుందా? ఫస్ట్ మీరు చేయాల్సింది నెలకి ₹3,000 వ్యాపారం చేయొచ్చా, చేయలేమా? మరి నెలకి ₹3,000 వ్యాపారం చేయకుండా నాకు 2 లక్షలు కావాలి, నాకు లగ్జరీ లైఫ్ కావాలి, స్పెషల్ ఐడెంటిటీ కావాలి, వందలో ఒకరిలాగా ఉండాలి, అవుతారా? ఎట్టి పరిస్థితిలో అవ్వరు. అండ్ రెండో పని ఏం చేయాలంటే, ఇది కూడా మీరు తీసుకోవాల్సిన నిర్ణయమే. అలాగే 100 పాయింట్స్ చేసే వాళ్ళని తయారు చేస్తా. నేను 100 పాయింట్లు చేయటమే కాదు, నాతో పాటు ఒక ₹3,000 వాడుకునే కుటుంబాలని నేను నిర్మిస్తా, కుటుంబాలని నేను తయారు చేస్తా. చేయొచ్చా? ఎందుకంటే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత పెద్ద సక్సెస్లోకి వచ్చి, లేదా ఇంతకుముందు చూపించిన 21 కార్ అచీవర్లు కావచ్చు, ఆ ₹1,00,000 లక్షల్లో తీసుకున్న వాళ్ళు, ఇంకా వేలల్లో తీసుకున్న వాళ్ళు చేసే పని ఇదే. సో నెలకి 100 పాయింట్లు చేయటం, 100 పాయింట్లు చేసేటోళ్ళని తయారు చేసుకోవడం. మరి 30 పాయింట్స్, 60 పాయింట్స్ అవసరం లేదంటే వాళ్ళు కూడా కావాలి. కానీ రెగ్యులర్ బిజినెస్ కావాలంటే మనకి 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనకి వెరీ 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 ఇంపార్టెంట్.
ఈ 100 పాయింట్స్ మీద 100 PV మీద మీరు పనిచేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయిలో ఖచ్చితంగా మీరు వెళ్తారు. రైట్. సో సింపుల్ థింగ్, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. 100 PV వాడుకుంటే నాకేం వస్తుంది బెనిఫిట్? 100 PV వాడుకుంటే నాకేం వస్తుంది? ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు చెప్పడానికి కొంతమంది చెప్పనీకి రాదు. సో అందుకని ఈ టేబుల్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి రూ. 3,600 ఎంఆర్పి 3,000కి ఇస్తుంది. అంటే 600 డిస్కౌంట్ ఇచ్చింది, 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చింది ఇక్కడ. అండ్ అలాగే క్యాష్ బ్యాక్, కొత్త వాళ్ళు అయితే రూ. 90 క్యాష్ బ్యాక్ వస్తుంది. 8% ఉంటే 144 వస్తుంది, 12% ఉంటే 216 వస్తుంది, 16% ఉంటే రూ. 285 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా చూసుకున్నట్టయితే ఇలా ఒకటో నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, 4 నెలలు కొనుక్కుంటే ఐదో నెల నేను ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నాకు రూ. 3,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తాయి. 4 నెలలు వరుసగా కొనుక్కుంటే ఐదో నెల నాకు రూ. 3,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తాయి. మొత్తం మీద నాకు డిస్కౌంట్ 2,400 వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి ప్రతి నెల 300 చొప్పున 4 నెలలకు 1,200, 5 నెల 3,000, మొత్తం కలిపి రూ. 4,200 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్కి అయితే రూ. 360 క్యాష్ బ్యాక్ వచ్చింది. మొత్తం కలుపుకుంటే రూ. 6,960 వచ్చింది. టోటల్గా నాకు వచ్చే డిస్కౌంట్ ఎంత అంటే 58% నాకు బెనిఫిట్స్ అనేది రావడం జరిగింది. అర్థమవుతుందా? ఇక తర్వాత 8%, 12% పక్కన పెట్టేసేయండి, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అవి. సో ఫస్ట్ 100 PV వాడడం ద్వారా 50%, అంటే సింపుల్గా చెప్తున్నా, ఎంఆర్పి ప్రొడక్ట్ రూ. 100 ఉంది ఒకటి అంటే అది మీకు ఎంతకు వస్తుంది ఈ ఆఫర్ వాడుకోవడం ద్వారా అంటే 50 రూపీస్కి వస్తుంది. ఒక సోపు రూ. 52 ఉందంటే మీకు అది వచ్చేసి రూ. 26కి వస్తున్నట్లు లెక్క. ఒక కుకింగ్ ఆయిల్ వచ్చేసి రూ. 600 ఉంది అంటే మీకు అది 300కి వస్తున్నట్లు లెక్క. ఈ ఆఫర్ వాడుకునే వాళ్ళకి ఏమవుతుందంటే 50% డిస్కౌంట్లోకి వెళ్ళిపోతారు. అంటే ప్రొడక్ట్ కాస్ట్ అనేది సగం తగ్గిద్ది. అరే బై వన్ గెట్ వన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కొంటే ఒకటి ఫ్రీ అన్నప్పుడు కొంటామా కొనమా? అవసరం లేకపోయినా కొంటాం, ఎందుకంటే ఫ్రీగా వస్తుందని. కానీ ఇక్కడ అవసరమైన ప్రోడక్ట్, మన ఇంట్లో కావాల్సినవి సోపు, పేస్టు, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూ, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, ఇవన్నీ ఉన్నాయి. హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి, పిల్లలకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంది, పెద్దవాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఉంది. వీటితోటి ఒక నెలకు రూ. 3,000 మనకు కావాల్సిన మనం కొనుక్కుంటూ అండ్ వాడుకునే కుటుంబాలని మనం తయారు చేయడమే. ఇదే కాన్సెప్ట్ ఈ బిజినెస్ లో. చేయొచ్చా? రైట్. ఎందుకంటే ఇది తెలియకపోవడం వల్ల చాలా మంది రేట్ ఎక్కువ అనుకుంటారు. ఇది వాడితే సగం రేటుకి మనకి ప్రొడక్ట్ కాస్ట్ అనేది రావడం జరిగింది. సార్ మీరు వాడారా? మీకు వచ్చిందా అంటే చూడండి, ఇక 2,515, 2,500, మీరు డేట్లు కూడా చూసుకోవచ్చు. ఆ డేట్స్ వైజ్ కూడా మీరు అర్థమవుతుంది చూడండి. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకోవచ్చు. నాకు ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి నాకు కంపెనీ ఒక ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ ఇస్తుంది. అర్థమవుతుందా? మరి చూడండి, నేను ఈరోజు సక్సెస్లో ఉన్నాను అంటే కారణం, నేను ఎవ్రీ మంత్ నేను సిఎన్సి చేస్తా. నెలకి 100 PV నుంచి 200 PV నేను వాడుకుంటా నా ఇంట్లో కావాల్సినవి. కొన్ని నా చుట్టుపక్కల వాళ్ళకి నేను 100 PV చేసుకుని మిగతా 100 PV నా చుట్టుపక్కల వాళ్ళకి నేను సేల్ చేస్తా. పైసలు వస్తున్నాయి కదా. రైట్. ఇంటికి వచ్చి షాంపూలు తీసుకెళ్తారు, ఆల్ట్రా వాష్లు తీసుకెళ్తారు, కుకింగ్ ఆయిల్ తీసుకెళ్తారు. రైటా? సో ఈ రకంగా నాకు వచ్చింది, మీకు చేస్తే మీకు కూడా వస్తుంది. ఇది సిఎన్సిలో ఉన్న బెస్ట్. ఎందుకంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అనుకోండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తా, 10 PV, 20 PV, 30 PV ఎవరైనా చేస్తారు. 100 PV గొప్ప వాళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళే చేస్తారు. ఇంకో విషయం చెప్తా టాపిక్ రిలేటెడ్గా, 30 PV, 20 PV, 60 PV, 60 PV ఓకే, 30 PV, 40 PV, 20 PV అనేది మందలో ఉన్న వాళ్ళందరూ చేస్తారు. 100లో ఒకరు అంటే ఎవరు అంటే 100 PV చేసే వాళ్ళు 100లో ఒకరు, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 మంది చెప్తే 100 మందిలో మీరు 100 PV 100 మంది చేస్తారా? చేయరు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్ 100 PV చేయడమే. ఇది చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మంచి బిజినెస్ లోకి వస్తారు. రైట్. ఎస్. దీనికోసం నేను ఇందాక చెప్పా కదా, లక్షలు సంపాదించటం ఎలా, సెలబ్రిటీ అవ్వడం ఎలా అంటే, దీనికి ఒక ఫార్ములా ఇస్తున్నాను మీకు. ఈ ఫార్ములా అంటే ఈజీగా ఉండడం కోసం మీకు ఒక స్ట్రక్చర్ ఇవ్వచ్చు. ఫార్ములా మీన్స్ ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని కనుక ఫాలో చేస్తే మాత్రం, ఒకవేళ నేను చెప్తున్నా అడుగుతున్నా, ఈ స్ట్రక్చర్లో ఎంత వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి.
ఈ ఫార్ములా ద్వారా కొంత డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు. ఎంత వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? ఫార్ములా మీన్స్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ మీన్స్ టీమ్ బిల్డింగ్, రైటా? సో దీని ద్వారా ఎంత వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్గా. 1 lakh. సుజనా గారు 1 lakh, రేణుక గారు 1 lakh, రజనీ గారు 50,000, పుష్ప గారు 50,000, సరిత గారు 1 lakh, ఇంకా శ్రీనివాస్ గారు 50K, బాలు గారు 50, రామకృష్ణ గారు 50. వెరీ గుడ్, సూపర్ సూపర్, వెరీ గుడ్. సో నేను చెప్తున్న ఈ యొక్క ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. పెద్ద కష్టమైతే కాదు. పని చేసేటోళ్ళకైతే చాలా ఈజీ, పని చేయటోళ్ళకైతే ఏదైనా కష్టమే. చదివేటోళ్ళకి పుస్తకం మొత్తం ఇచ్చినా ఈజీయే, చదవని వాళ్ళకి ఒక పేజ్ చదవన్నా కష్టమే. అవునా కదా? అలాగే ఇక్కడ కూడా ఈ ఫార్ములా చెయ్యాలి అంటే ఎవరైతే డెడికేషన్ ఇందాక చెప్పినట్టు నిర్ణయించుకుంటారో వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఫస్ట్ మీరు ఆరుగురిని తీసుకురావాలి. ఆ ఆరుగురు ఒక్కొక్కరు నలుగురు తీసుకురావాలి. 24 మంది అవుతారు. ఆ 24 మంది ఒక్కొక్కరు ముగ్గురు తీసుకురావాలి. 72 మంది అవుతారు. మొత్తం కలిపితే 103 మంది అవుతారు. అర్థమవుతుందా? ఫస్ట్ మీరు ఎంతమందిని తీసుకొస్తారు? ఆరుగురు. ఈ ఆరుగురు ఒక్కొక్కరు ఎంతమంది తీసుకొస్తారు? నలుగురిని. అంటే 6 4 24 మంది అవుతారు. ఆ 24 మంది ఒక్కొక్కరు ఎంతమంది తీసుకొస్తారు? ముగ్గురిని. 72 మంది అవుతారు. మొత్తం కలిపితే 103 మంది. ఈ 103 మందిలో మీరు తీసుకొచ్చింది ఎంతమందిని? చెప్పండి. ఎంతమందిని తీసుకొచ్చారు మీరు? 103 మందిలో 100 మందిలో మీరు తీసుకొచ్చింది ఎస్ వంశీకృష్ణ గారు ఆరుగురిని. ఎంతమంది తీసుకొచ్చారు? ఇగో ఈ ఆరుగురిని తీసుకొచ్చారు. ఈ ఆరుగురు ద్వారానే 103 మంది అయ్యారు. రైట్? ఎస్, ఇది స్ట్రక్చర్. అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. సింపుల్. ఇది ఫస్ట్ స్టెప్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి? ఎవరికి వాళ్ళు 100 PV. ఎవరికి వాళ్ళు 100 PV. లక్షల్లో కొనమని చెప్పట్లే. 10,000 కొనుక్కోండి అమ్మండి, ₹1,00,000 కొనుక్కోండి అమ్మండి, 50,000 కొనుక్కొని ఇంటే పెట్టుకొని తీసుకొచ్చుకొని అమ్మండి అని చెప్పట్లే. జస్ట్ మీరు 100 PV వాడటం, ఆ 100 PV వాడేటోళ్ళు ఒక ఆరుగురిని తయారు చేసుకోవడం. అర్థమవుతుందా? రైట్? సో ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ వచ్చేసి ఈ ఆరుగురు ఒక్కొక్క పర్సన్ నలుగురు తీసుకొస్తాడు. ఒక్కొక్క పర్సన్ నలుగురు తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు ఎంతమంది అవుతారు? 24 మంది అవుతారు. ఆ నలుగురులు ఉన్నారు కదా, ఆ నలుగురులో ఒక్కొక్క పర్సన్ ముగ్గురిని తీసుకొస్తాడు. 6 4 3. ఫస్ట్ మీరు ఆరుగురు, ఆరుగురు ఒక్కొక్కరు నలుగురు, ఆ నలుగురు ఒక్కొక్కరు ముగ్గురు. ఇలా చూసుకుంటే సింపుల్ గా ఇందాక చెప్పినట్టు 103 అంటే 103 మెంబర్స్ అవుతారు. 103 మంది అవుతారు. ఈ 103లో చేయాల్సిందల్లా ఏంటి? ఇక్కడ చూడండి, ఈచ్ వన్ 100 PV. ఈచ్ వన్ 100 PV అంటే ఏంటి? 3,000 రూపాయలు. ఈచ్ వన్ 3,000 రూపాయలు బిజినెస్ చేయొచ్చా? చెయ్యొచ్చా కాదు, సెలబ్రిటీ అవ్వాలంటే చెయ్యాలి. లగ్జరీ లైఫ్ రావాలంటే చెయ్యాలి. మీ లైఫ్ కూడా గొప్పగా మారాలంటే చెయ్యాలి. 3,000 రూపాయల వ్యాపారం చేయకుండా 3 తరాల జీవితం మారాలి, 3 తరాల భవిష్యత్తు మారాలి, 3 లక్షల ఆదాయం రావాలంటే సంవత్సరానికి 3 ట్రిప్పులు వెళ్ళాలి అంటే వెళ్ళలేము. రైట్? సో సింపుల్ థింగ్. ఎవరికి వాళ్ళు 100 PV చేస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి 8%లో ఉంటారు, మీరు 16% అవుతారు. ఇది క్యాలిక్యులేషన్ తర్వాత మీరు సీనియర్స్ని అడగండి. 103 × 100 పాయింట్లు అంటే 10,300 PV అవుతుంది. 10,300 పాయింట్స్ బిజినెస్ అవుతుంది. మరి 10,300 × 30 రూపాయలు అంటే ఎంత బిజినెస్ అయింది? 3 లక్షల రూపాయల బిజినెస్ అయింది. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేసింది ఎంత? జస్ట్ 3,000 రూపాయలు. ఎంత చేశారు? 3,000 రూపాయలు. కానీ ఇక్కడ ఎంత బిజినెస్ అయింది? 3 లక్షల పైన వ్యాపారం జరిగింది. దట్ ఈజ్ పవర్ ఆఫ్ నెట్వర్క్. మీరు చేసింది 3,000 రూపాయల వ్యాపారం మాత్రమే మీ సొంతంగా. వ్యక్తిగతంగా మీరు చేసింది 3,000. కానీ మీరు ఒక స్ట్రక్చర్ని, ఒక టీంని బిల్డ్ చేసుకోవడం ద్వారా మీకు 3 లక్షల రూపాయల వ్యాపారం జరిగింది. ఇది సింగిల్ మంత్లో చేశారనుకోండి ఈ 100 మందిని. ఈరోజు 3వ తారీఖు, ఈ నెల 31వ తారీఖు వరకు ఈ 100 మందిని తయారు చేశారనుకోండి, మీ బిజినెస్ ఎంత? 3 లక్షల రూపాయల వ్యాపారం. అర్థమవుతుందా? సో దీనికోసం కష్టపడాలి, ఊరికనే రాదు. సో దీని ద్వారా మీరు ఏమవుతారంటే
బ్రాంజ్ డైరెక్టర్ అని టైటిల్ వస్తుంది. మన మామూలుగా బ్రాంజ్ అవ్వాలంటే 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా పడుతుంది. అవునా కాదా? సంవత్సరం కూడా సంవత్సరం అయినా మనం బ్రాంజ్ కాలేకపోయినాం. కానీ ఇక్కడ సింపుల్గా మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఈ ఆరుగురు తీసుకురావడానికి ఒక 2 నెలలు, ఈ రెండో స్టెప్ తీసుకురావడానికి ఒక 2 నెలలు, ఈ మూడో స్టెప్ తీసుకురావడానికి ఒక 2 నెలలు వేసుకున్న 6 నెలలు కష్టపడి ఇది చేసిన 6 నెలల్లో మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. ఉత్తిత్తి బ్రాంజ్ డైరెక్టర్ కాదు, ఏదో 2,000 3,000 తీసుకునే బ్రాంచ్ డైరెక్టర్ కాదు. మరి ఇక్కడ ఈ 3 లక్షల రూపాయల మీద బ్రాంచ్ డైరెక్టర్ చెక్ ఎంతో తెలుసా? 32,000. ఎంత? సింపుల్ గుర్తుపెట్టుకోండి. 100 PV చేసేటోళ్ళని 100 మందిని తయారు చేస్తే నీ టీంలో నీ చెక్ 30,000. అర్థమైందా? క్లియర్ కదా? రైట్. చూడండి ఎంత ఇన్కమ్ ఉందో చూడండి. మనం బ్రాంజ్ డైరెక్టర్గా ఉన్నాం, చాలా మంది 2,000 3,000 4,000 5,000 చెక్ తీసుకుంటారు. కానీ ఇదే స్ట్రక్చర్ లో చూడండి 30,000 రూపాయలు కూడా బ్రాంజ్ డైరెక్టర్ తీసుకోవచ్చు. లాస్ట్ టైం మనకి ఆఫర్లు పెట్టినప్పుడు కంపెనీ మనకి పెట్టింది కదా, ఆఫర్లు పెట్టినప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ 50,000 60,000 కూడా తీసుకున్నాడు. మనం నెల మొత్తం కష్టపడి 3,000 4,000 ఒక బ్రాంజ్ డైరెక్టర్గా తీసుకోవడానికి గిల్ల 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 కొట్టుకుంటున్నాం. ఎందుకంటే పని చేసుకుంటూ పోతున్నాం, పని చేసుకుంటూ పోతున్నాం. కానీ ఇలా పని చేసేటోళ్ళని వాడేటోళ్ళని మనం సిస్టంలో, స్ట్రక్చర్లో మనం క్రియేట్ చేయట్లే. ఇలా ఒక సిస్టంలో, ఒక సిస్టమ్ మీన్స్ ఒక పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు వెళ్ళాలంటే ఎట్లా పడితే అట్లా నడిస్తే మీరు ఆ ఊరు చేరుకుంటారా? దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎస్ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్లు వెళ్ళాలనుకోండి, పరిగెడితే వెళ్ళిపోవచ్చు. అదే 1 కిలోమీటర్ వెళ్ళాలి, పరిగెడితే కొంత దూరం వెళ్ళొచ్చు. 5 కిలోమీటర్లు వెళ్ళాలి, పరిగెడితే వెళ్ళగలుగుతారా నాన్ స్టాప్గా? వెళ్ళలేరు. ఇది కూడా అంతే. సో ఈ బిజినెస్ బీభత్సంగా పరిగెత్తాల్సిన అవసరం లే. నిదానంగా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ సిస్టంలో స్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఎస్ ఎస్, సిస్టమ్, స్ట్రక్చర్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకు ఒక సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సిస్టమ్ ప్లస్ స్ట్రక్చర్ ఈక్వల్ టు సక్సెస్. సిస్టమ్ ప్లస్ స్ట్రక్చర్ ఈక్వల్ టు సక్సెస్. ఒక బ్రాంచ్ డైరెక్టర్గా 32,000 ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ స్ట్రక్చర్లో. చూడండి మరి, ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద ఇన్కమ్ ఉందో. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే 2,000 రూపాయలు బ్రాంచ్ డైరెక్టర్ 2,000 3,000 తీసుకునేటోళ్ళు ఎవరు అంటే మందలో ఒకరు. అదే బ్రాంచ్ డైరెక్టర్ 20,000 30,000 తీసుకునేటోళ్ళు వందలో ఒకరు. ఇప్పుడు చెప్పండి, బ్రాంచ్ డైరెక్టర్గా అందరు బ్రాంచ్ డైరెక్టర్ లాగా మీరుంటారా, స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ లాగా ఉంటారా? డిసైడ్ చేయాల్సింది మీరు. ఇది స్ట్రక్చర్. ఇది గనక మీరు చేస్తే మీ ఇన్కమ్ 30,000. ఇది ఫస్ట్ ఒక బ్రాంచ్ డైరెక్టర్గా. తర్వాత 50,000 రూపాయలకి ఒకటే ఒక్క అడుగు, 50,000 రూపాయలు సంపాదించడానికి ఒక్కడుగు దూరం ఉంది. ఏంటంటే నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ జస్ట్ మీరు ఏం చేశారంటే ఏ అనే వ్యక్తిని సేమ్ స్ట్రక్చర్లో 103 మందిని తీసుకొచ్చారు. ఆయన 10,300 PV అయింది. అలాగే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇట్లాగ 1,000 PV 1,000 PV 1,000 PV చేశారు. మనమే చేసుకోవాలి. 1,000 PV అంటే ఎంతమంది? ఇక్కడ ఇక్కడ ఒక 10 మంది, ఇక్కడ ఒక 10 మంది, ఇక్కడ ఒక 10 మందిని, ఇక్కడ ఒక 10 మందిని, ఇక్కడ ఒక 10 మందిని తయారు చేసుకున్నారు మీరు. 30,000 చెక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? తయారు చేసుకోలేరా? రైట్. ఈ రకంగా ఏ అనే వ్యక్తి డైరెక్టర్ అయిండు. ఏ అనే వ్యక్తి డైరెక్టర్ అయితే మిమ్మల్ని ఏమంటారు అంటే సిల్వర్ డైరెక్టర్ అంటారు. మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. మరి మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అన్నారంటే మీ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఒక ఎల్ఓబి, మన భాషలో ఇక్కడ 5,625 పాయింట్లు అయితే ఒక ఎల్ఓబి అంటారు. ఇక్కడ 10,300 వచ్చింది కాబట్టి ఫుల్ ఎల్ఓబి వచ్చింది. దీని మీద మీ ఇన్కమ్ వచ్చేసి అక్షరాల సిల్వర్ డైరెక్టర్గా 55,000. అక్షరాల సిల్వర్ డైరెక్టర్గా మీ ఇన్కమ్ 55,000. మరి మీరు సిల్వర్ డైరెక్టరే, మరి మీ ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. అందరు సిల్వర్ మెయింటైన్ చేస్తారు, 5,000 10,000 తీసుకుంటారు. నేను కూడా గట్లనే ఉంటా అంటారా?
లేదు, నేను ఇంకా బాగా కష్టపడి ఈ స్ట్రక్చర్ ని ఫామ్ చేసి నేను ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటా అంటారా? ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? మీ మీద డిపెండ్ అయ్యి. ఎందుకంటే నేను నార్త్ సైడ్ మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు కొంతమందితో నేను మాట్లాడినా, వాళ్ళు చేసేది ఇదే కంప్లీట్ స్ట్రక్చర్ లో 100 PV స్ట్రక్చర్, 100 PV. చిన్న చిన్న పిల్లలు 50,000 60,000 సంపాదిస్తున్నారు. గోల్డ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్. ఎలా అంటే ఇలా స్ట్రక్చర్ 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 స్ట్రక్చర్, ఎట్లా పడితే అట్లా పని చేయొద్దు. ఒక పద్ధతిలో పని చేయాలి ఏ పని చేసినా. ఒక సిల్వర్ డైరెక్టర్ 55,000 రూపాయలు ఇన్కమ్ అండి. జరిగిన బిజినెస్ అంతా ఇక్కడ 3 లక్షలు జరిగింది. ఇటుపక్క 1 2 3 4 5 5,000 PV అంటే ఆల్మోస్ట్ 5,00,50,000 1,50,000. ఇదొక 3 లక్షలు అంటే మొత్తం 6,50,000 రూపాయలు బిజినెస్ జరిగింది. 6,50,000 బిజినెస్ మీద నీ ఇన్కమ్ 55,000 వస్తుంది. కానీ ఈ నెలలో కూడా మీరు చేసేది ఎంత? ఎవరికి వాళ్ళు అదే 100 PV గుర్తుపెట్టుకోండి. మీరు చేసేది కూడా ఇక్కడ కూడా మీరు 100 PV అదే 3,000 రూపాయలు వ్యాపారం చేసారు. చేసేటోళ్ళని తయారు చేసారు. మీ ఇన్కమ్ సిల్వర్ డైరెక్టర్కి 55,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఎంత డబ్బు ఉంది వెస్టేజ్ లో? రైట్. నెక్స్ట్. సో సెకండ్ వన్, ఏ అనే వ్యక్తి సేమ్ అలాగే బి అనే వ్యక్తి సేమ్ 13,000 సారీ 10,300 10,300 తోటి ఇద్దరు డైరెక్టర్లు అయ్యారు. సో దీని ద్వారా మిమ్మల్ని ఏమంటారు అంటే గోల్డ్ డైరెక్టర్ అంటారు. మిమ్మల్ని ఏమంటారు? గోల్డ్ డైరెక్టర్ అంటారు. గోల్డ్ డైరెక్టర్ గా మీకు సో ఇక్కడ 2 LOBలు వచ్చినాయి. సైడ్ వాల్యూ బాగుంది, 4,100 ఉంది. కొంతమంది సైడ్ వాల్యూ కోసం ఇబ్బంది పడతారు. స్ట్రక్చర్ లేదు కాబట్టి సైడ్ వాల్యూ లేదు. సో ఇక్కడ స్ట్రక్చర్ లో పని చేసుకుంటే సైడ్ వాల్యూ చూడండి, 4,100. ఇంతకుముందు ఎంత ఉంది? 5,000 ఉంది. ఇప్పుడు 4,100 ఉంది. 2 LOBలు. ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ గా మీ ఇన్కమ్ 92,000. గోల్డ్ డైరెక్టర్ మీ ఇన్కమ్ ఎంత? 92,000. కానీ మనం గోల్డ్ డైరెక్టర్ మన ఇన్కమ్ ఎంత తీసుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఒక పద్ధతిలో చేస్తే ఇన్కమ్ ఎలా వస్తుందని చూపించే ప్రయత్నం నేను చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఒక పద్ధతిలో, ఒక సిస్టంలో, ఒక పద్ధతిలో చేస్తే, ఒక స్ట్రక్చర్లో చేస్తే ఒక గోల్డ్ డైరెక్టర్ చెక్ 92,000. నిద్ర కూడా పట్టదు నాకు తెలిసి ఈరోజు మీకు. అర్థమవుతుందా? రైట్. ఇది గోల్డ్ డైరెక్టర్ 92,000. అబ్బా, ఇంకొక 8,000 వస్తే 1,00,000 వస్తుంది కదా అంటే ఇంకొంచెం పెంచితే 1,00,000 వస్తుంది. ఇంకొంచెం పీవీ పెరిగితే గోల్డ్ డైరెక్టర్నే 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అండ్ మీరు అనుకున్న 1,00,000 ఒక్కడు దూరంలో ఉందంటే నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ముగ్గురు ఏబిసి అనే వ్యక్తులు డైరెక్టర్లు అయ్యారు. వాళ్ళ ముగ్గురు 10,300 10,300 10,300 పీవీ అయింది. సేమ్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఈ టీంలో 100 మంది వచ్చారు. ఈ టీంలో సార్ 103 మంది, ఈ టీంలో 103, ఈ టీంలో 103, ఈ టీంలో 10 మంది, ఈ టీంలో 10 మంది, ఈ టీంలో 10 మంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇలా గనక మనం తయారు చేసుకుంటే ఎస్, ఇక్కడ మిమ్మల్ని ఏమంటారు? స్టార్ డైరెక్టర్ అంటారు. ముగ్గురిని డైరెక్టర్లు చేశాం కాబట్టి ఇక్కడ సైడ్ వాల్యూ మీకు 3,100 ఉంది. సైడ్ వాల్యూ ప్రాబ్లమే లేదు. స్టార్ డైరెక్టర్ గా మీ ఇన్కమ్ 3 LOBలతోటి 1,04,000 రూపాయలు. 1,04,000 రూపాయలు. అదేంటి సార్ గోల్డ్ డైరెక్టర్ గా 92,000 వచ్చింది, ఇక్కడేంటి సార్ ఇంకో LOB తీసుకుంటే ఇంకా ఎక్కువ పెరగాలి కదంటే ఇక్కడ స్టార్ డైరెక్టర్ కి టీమ్ బిల్డింగ్ బోనస్ లేదు. ఇంకోటి ఫస్ట్ మంత్ ఆయన కార్ ఫండ్ ఎలిజిబుల్ అవ్వడు కాబట్టి కార్ ఫండ్ ఎలిజిబుల్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20,000 పెరుగుతుంది. మళ్ళీ ఒక ఇటు కాకుండా ఒక 10 15 వేలు పెరుగుతుంది. 1,20,000 దాకా వస్తుంది కార్ ఫండ్ ఎలిజిబుల్ అయితే. ఇప్పుడు చెప్పండి మన స్టార్స్, మెగా స్టార్స్ మన చెక్ ఎంత? ఒక్కసారి ఆలోచించండి, రియలైజ్ అవ్వండి, అనలైజ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అరే వెస్టేజ్ ఇంత డబ్బు ఉంది, ఇంత అవకాశం ఉంది, మందలో ఒకళ్ళలాగా నేను కూడా గుంపులో గోవింద అన్నట్టు నేను కూడా నిలబడుతున్నా. స్టార్స్ అనగానే స్టేజ్ మీదకి వస్తున్నా, డైమండ్ అనగానే స్టేజ్ మీదకి వస్తున్నా, గోల్డ్ అనగానే స్టేజ్ మీదకి వస్తున్నా. కానీ ఇన్కమ్ ఏమొస్తుంది? ఇది డిసైడ్. నేను కూడా ఈవెన్ యూసీడీ అనగానే నేను కూడా స్టేజ్ మీదకి వెళ్తున్నాను. యూసీడీగా ఒక ఆయన 8 లక్షలు తీసుకుంటుండు అంటే నేను ఇంకెంత కాబడి ఉన్నా. అర్థమవుతుందా? సో టార్గెట్ 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 ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలా. పెట్టుకున్నా, గట్టిగా పెట్టుకున్నా. కొడతా, డిసెంబర్ నాటికి కొడతా. ఈ డిసెంబర్ నాటికి నా చెక్కు మినిమం తక్కువ తక్కువ 7 లక్షల నుంచి 8 లక్షలు ఉండబోతుంది.
దానికోసమే నేను పని చేయబోతున్నాను. రైట్, ఒక స్టార్ డైరెక్టర్గా 1,00,000 ఫాస్ట్గా వెళ్ళిపోతా. నెక్స్ట్ స్టెప్, డైమండ్ డైరెక్టర్గా నలుగురు డైరెక్టర్లు అయ్యారు. వీళ్ళందరికీ చెక్కులు ఎంత వస్తున్నాయి తెలుసు కదా. 10,300 పీవీ అంటే ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 30,000 ఫస్ట్ స్టెప్లో. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ స్టెప్లో 90,000, నెక్స్ట్ స్టెప్లో 1,06,000 ఇట్లా తీసుకుంటా ఉంటారు. రైటా, ఇప్పుడు ఒక డైమండ్ డైరెక్టర్గా మీ చెక్కు 1,33,000. డైమండ్ డైరెక్టర్గా మీ చెక్కు 1,33,000 అంటే ఇక్కడ 100 100 100 100 400 మంది సిఎన్సి చేస్తున్నారు. బాబ్బా ఏమన్నా బిజినెసా? 400 మంది, ఇక్కడ ఒక 10 మంది, ఇక్కడ ఒక 10 మంది, 420, వీళ్ళు ఒక 426 మంది. మరి ఇంతమంది సిఎన్సి చేస్తే మీ బిజినెస్ తగ్గిద్దా అండి? నెలకు 1,00,000 రూపాయలు కళ్ళు మూసుకొని వస్తుంది. కళ్ళు మూసుకొని అకౌంట్లో పడిపోతాయి. మాకు పడట్లా. సో ఒక డైమండ్ డైరెక్టర్గా 1,33,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. దెన్ అక్కడి నుంచి 2,00,000 రూపాయల సంపాదన జస్ట్ ఒకటే ఒక్క అడుగు దూరంలో. ఒకటే ఒక్క అడుగు దూరంలో. అదేంటి అంటే, ఎస్, వచ్చిన ఆరుగురిని క్రౌన్ డైరెక్టర్ చేసిరు. వచ్చిన ఆరుగురిని క్రౌన్ డైరెక్టర్ అదే స్ట్రక్చర్లో చేసిరు. 100 100 100 100 100 606 మంది. 600 ప్లస్ పైన 3 600, 6×18 మీరు ఒకరు 619 మంది మీ టీం. ఇప్పుడు చెప్పండి, ఇంతమంది టీం సిఎన్సీలు చేస్తే ఇక్కడ ఆరుగురు బ్రాంజ్ అయ్యారు, 6 ఎల్ఓబిలు వచ్చినాయి. మీ ఇన్కమ్ 2,10,000 రూపాయలు యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా. నా ఇన్కమ్ క్రౌన్ డైరెక్టర్ 2,10,003 రూపాయలు వచ్చింది. 6 ఎల్ఓబిలతో ఇదే స్ట్రక్చర్. అదే ఇదే స్ట్రక్చర్ అంటే, సో ఆ క్రౌన్ డైరెక్టర్గా స్ట్రక్చర్ ఇది కాదు కానీ 6 ఎల్ఓబిలతోటి నాకు 2,10,000 వచ్చింది. డెప్త్ 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 డెప్త్లో క్రౌన్ డైరెక్టర్ నా చెక్ 2,10,000. అర్థమవుతుందా? సో ఇది వెస్టేజ్లో ఉన్న ఇన్కమ్. ఇది అందరూ చేస్తున్న వెస్టేజ్ నేను కూడా చేస్తున్నా. అందరు వింటున్నారు మీటింగ్, నేను కూడా వింటున్నా. అందరు జూమ్ మీటింగ్లు ఉంటారు, నేను కూడా ఉంటున్నా. నో నో, సంథింగ్ స్పెషల్ ఉండాలి మీకు. ఎప్పుడైతే సంథింగ్ స్పెషల్ ఉంటారో అప్పుడే మీరు సంథింగ్ స్పెషల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సంథింగ్ స్పెషల్ అనేది మీరు అవ్వరు. మందలో ఒకరిలాగానే మిగిలిపోతారు. 100లో ఒకరు అవ్వాలంటే ఎస్, ఖచ్చితంగా మనం కష్టపడి పోరాటం చేయాల్సిందే. రైటా? మరి 2,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్, ఒక వ్యక్తిని బ్రాంజ్ చేయడానికి 4 మంత్స్ టైం పెట్టుకోండి. సో ఇక్కడ గోల్డ్ అవ్వడానికి 8 మంత్స్ పెట్టండి, స్టార్ అవ్వడానికి 12 మంత్స్, డైమండ్ అవ్వడానికి 16 మంత్స్, అండ్ అలాగే మిగతా వాళ్ళని చేయడానికి 2 ఇయర్స్, 24 మంత్స్. 24 మంత్స్ 2 lakhs ఇన్కమ్ ఎలా ఉంటుంది? క్రౌన్ డైరెక్టర్గా 2,00,000 ఇన్కమ్, 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసింది. 2,00,000 రూపాయలు చెక్. బాగుంటుందా బాగుంటుందా? అద్భుతంగా ఉంటుంది కదా. ఒక్కసారి ఊహించుకోండి, ఇదే 2 సంవత్సరాల తర్వాత ఇదే స్ట్రక్చర్ ఫామ్ చేసి నెలకు 2,00,000 వస్తుందంటే మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఇందాక చెప్పిన లైఫ్ ఉంటుందా ఉండదా? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. 2 సంవత్సరాలు 2,00,000 రూపాయలు. ఇది టార్గెట్ పెట్టుకోండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఫాస్ట్గా చెప్తా. నచ్చింది వాడటం, నమ్మింది చెప్పడం. నచ్చింది వాడటం, నమ్మింది చెప్పడం. తర్వాత తెలియంది తెలుసుకోవడం, తెలిసింది తెలియజెప్పడం. తెలియంది మీరు తెలుసుకోవాలి, మీకు తెలిసింది మీ టీంకి తెలియజెప్పాలి, వాళ్ళకి నేర్పించాల. అండ్ ప్రణాళిక చేసుకోవడం, ప్రణాళిక బట్టి పనిచేయడం. అంటే ప్లానింగ్ అనేది ఉండాలి, ఆ ప్లానింగ్ బట్టి ఇంప్లిమెంటేషన్ ఉండాలి, ఆ ప్లానింగ్ బట్టి వర్క్ ఉండాలి. వితౌట్ ప్లాన్, ప్లాన్ లేకుండా పని చేయొద్దు. అండ్ నలుగురిని నిలబెట్టడం, నలుగురితో కలిసి పని చేయడం, నలుగురితో కలిసి నడవడం. ఇది చెయ్యాలి మనం. అర్థమవుతుందా? స్క్రీన్ షాట్ కొట్టండి ఇది. నచ్చింది వాడటం, నమ్మింది చెప్పడం ఫస్ట్ పాయింట్. తెలియంది తెలుసుకోవడం, తెలిసింది తెలియజెప్పడం రెండో పాయింట్. ప్రణాళిక చేసుకోవడం, ప్రణాళిక బట్టి పనిచేయడం మూడో పాయింట్. అండ్ నలుగురిని నిలబెట్టడం, నలుగురితో కలిసి నడవడం. ఈ 4 పాయింట్స్ని మీరు తీసుకోండి. ఇది ఎప్పటి వరకు? ఎస్, మీరు అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు మీరు చేస్తూనే ఉండాలి. అది 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా? మీరు చేసే పనిని బట్టి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సిస్టంలో పాటించాల్సిన సూత్రాలు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫాస్ట్గా వెళ్ళిపోతా. 100% సిస్టమ్కి సబ్మిట్ అవ్వాలి, 100% సిస్టమ్ని ఫాలో చేయాలి, 100% సిస్టమ్ని బిల్డ్ చేయాలి. నా సొంతంగా నాకు నచ్చినట్టు చేసుకుంటూ పోతా అంటే కుదరదు. అప్లైన్ డౌన్లైన్ మధ్య వారధిగా మీరు ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. అండ్
వెస్టేజ్ మాల. ఒక్కసారి వెస్టేజ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అనుకున్నది సాధించేదాకా ఆ మాల తీయొద్దు. అండ్ మీ టీంలో ఉన్న ఎవరైతే మిమ్మల్ని నమ్మి వచ్చారో వాళ్ళ కోసం, వాళ్ళ గోల్స్ కోసం, వాళ్ళ డ్రీమ్స్ కోసం మీరు పనిచేయండి. అండ్ మీ టీంలో ఎల్ఓబి ఎర్నర్స్ని, కార్ అచీవర్స్ని క్రియేట్ చేయండి. ఇంకా గొప్ప స్థాయిలోకి వెళ్తారు. ఎంత ఎదిగినా, ఎంత స్థాయికి, ఏ స్థాయికి వెళ్ళినా ఒదిగి ఉండాలి. అండ్ ఫైనల్గా 7th 1 8th 1 రెడ్ కలర్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఎర్రలకు పడిపోవద్దు, ఆకర్షణలకు లొంగిపోవద్దు. ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని కంపెనీలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్, ముక్కు పుడక, ఆ పుడక, బై 1 గెట్ 1. ఈ మధ్య కాలంలో ఆల్రెడీ నిన్న మొన్న న్యూస్ సెన్సేషన్ అయింది. మా దగ్గర కూడా ఏడిఎంఎస్ అనే ఒక కంపెనీ స్టోర్ ఉంది. అక్కడ నేను వెళ్ళే చర్చి దగ్గర ఉంటుంది. అక్కడ 2 3 రోజుల నుంచి తీయట్లేదు అది, ఎందుకంటే ఇష్యూ అయింది కాబట్టి. సో కాబట్టి చెప్తున్నా, సిస్టమ్ ఉంది, లీడర్షిప్ ఉంది, సక్సెస్ ఉంది, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 20 సంవత్సరాల సక్సెస్ఫుల్ చరిత్ర ఉంది. ఇటువంటి కంపెనీని కాదని పనికిమాలిన కంపెనీలకు వెళ్ళిపోతే మనం కూడా డాష్ 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 అయిపోతాం. అర్థమవుతుందా? సో కాబట్టి, సో మనలో ఆ సత్తువు ఉంది, చేయగలిగే సత్తువు ఉన్నప్పుడు చేయాలి. ఇక నేను ఎవ్వరు ఫీల్ అవ్వద్దు, చేతగాని వాళ్ళే వేరే వైపు చూస్తారు. వెస్టేజ్ లో ఉండి వేరే వైపు చూస్తున్నారంటే చేతగానట్టే. ఇంత పెద్ద ఇన్కమ్ ఉంది, ఇంత పెద్ద సక్సెస్ ఉన్నప్పుడు మనం వేరే వైపు చూడాల్సిన అవసరం ఏంటి? అండ్ ఫైనల్గా సెల్ఫ్గా, నాకు నీగా మీకు మీరుగా ఉండాల్సింది, ఉండకూడదు ఏంటంటే అహంకారం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, అసూయ, ద్వేషం, బద్ధకం, అతి విశ్వాసం, అధిక కోపం, తప్పుడు నిబద్ధత ఉండకూడదు. ఒక లీడర్గా ఎదిగినప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అహంకారం వస్తుంటుంది, నేనే ఉండాలని స్వార్థం వస్తుంటుంది, అవతలోడు ఎక్కువ ఉంది, అసూయ వస్తుంటుంది, ద్వేషం కలుగుతుంటుంది, ఇక అంత సాధించడం బద్ధకం వస్తుంది, ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో తెలియకుండానే కోపం వస్తుంటుంది, రాంగ్ కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చేయకూడదు. సింపుల్ థింగ్. సో రెడ్ కలర్లో ఉన్నాయి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని చేయాల్సినవి. ఇవి 100% సిస్టంలో పాటించాల్సినవి. ఎప్పుడైతే ఇవి పాటిస్తామో అప్పుడే మీరు అనుకున్న లైఫ్ అనేది పొందుతారు. సో వెస్టేజ్ అంటేనే సింపుల్గా ఈ లోగోలోనే కనబడుతుంది, చూసుకోండి. సో వెస్టేజ్ అంటే జేబు నిండా ఆదాయం, చక్కటి ఆరోగ్యం, అండ్ అలాగే అప్పుల నుండి విముక్తి, అదే వెస్టేజ్ శక్తి అంటున్నారు. దీనికోసం మనం చేయాల్సింది చేయి చేయి కలపాలి. సో మనం అనుకున్న విజయం సాధించాలి. దీనికోసం మనం అందరం కూడా వెస్టేజ్లో ఒక పెద్ద కంకణం కట్టుకొని ఒక మహాయజ్ఞం లాగా చేసినట్టయితే, సో మనమంతా మన కళల్ని సాకారం చేయొచ్చు, ప్రపంచమంతా విహారం చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇదే వెస్టేజ్ యొక్క శక్తి. ఈ శక్తిని అర్థం చేసుకున్నాడు ఆగడు, అర్థం చేసుకున్నాడు కదలడు. రైటా? సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా, సో మీరు, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, సో 100లో ఒకరిలాగంటే ఓడిపోయిన వ్యక్తిలా, 100లో ఒకరిలాగంటే గెలిచిన వ్యక్తిలా ఎలా ఉండాలనుకుంటున్నారు? స్టార్టింగ్ చూపించిన మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది. కానీ ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తిలా ఉండాలనుకుంటున్నారా, 100లో ఒకరిలాగా గెలిచి 100లో ఒకరిలా ఉండాలనుకుంటున్నారా? ఎలా ఉండాలనుకుంటున్నారు ఫాస్ట్గా? రైట్, 100లో ఒకరిలాగా ఉండాలనుకుంటున్నారు, అది నాకు తెలుసు. ఎస్, ఇది ఉండాలంటే, ఎస్, ఈ ఇమేజ్ మీకు అర్థమవుతుంది. 100లో ఒకరు అంటే ఇగో ఇది, ఇక్కడ వరకు. 100లో ఒకరు అంటే ఈ పైన. సో వెస్టేజ్ అనేది మీకు సక్సెస్ అవ్వడం కోసం రెడ్ కార్పెట్ వేసి రెడీగా ఉంది. వెస్టేజ్ అనేది రెడ్ కార్పెట్ వేసి నీకోసం రెడీగా ఉంది. ఎప్పుడు? 100లో ఒకరిలా నువ్వు తయారైతా అంటే, మీరు వెస్టేజ్లో మీరు ఉండి 100లో ఒకరిలాగా నేను కూడా తయారవుతా అని మీరు డిసైడ్ అయితే, మీకు రెడ్ కార్పెట్ వేసి సెలబ్రిటీ హోదాని ఇవ్వడానికి వెస్టేజ్ రెడీగా ఉంది. మరి తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆ ఆతిథ్యం కావచ్చు, ఆ సెలబ్రిటీ హోదా తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటే ఈరోజు బలంగా నిర్ణయం తీసుకోండి. ఈరోజు బలంగా తీసుకోండి. నేను తీసుకున్నా కాబట్టే, ఎస్, నా లైఫ్ స్టైల్ వెస్టేజ్ ద్వారా ఇలా మార్చుకున్నా. నా లైఫ్ స్టైల్ వెస్టేజ్ ద్వారా ఇలా చేంజ్ చేసుకున్నా. నా లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది వెస్టేజ్ ద్వారా. చూడండి. సో ఎటువంటి లైఫ్ నుంచి, ఇది లాస్ట్ నా జాబ్ లైఫ్ ఇక్కడ, ఇది వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఇక్కడ లైఫ్. సో నా లైఫ్ నేను ఈ విధంగా నేను మార్చుకున్నప్పుడు, మరి మీరు బలంగా తీసుకుంటే, మీరు బలంగా కోరుకుంటే, మీరు కూడా నాకు లెక్క సెలబ్రిటీ హోదా కావాలని మీరు అనుకుంటే, రేపు నాకులాగా మీరు కూడా మీ యొక్క ఫొటోస్ చూపించుకుంటూ, మీరు ఒక హుందాగా, దర్జాగా, ఎస్, ఏదో సాధించిన ఒక చిన్న ప్రౌడ్ తోటి మీరు 10 మందిని ఇన్స్పైర్ చేసేటట్టు ఒక మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి?
సో అందరూ చేస్తున్నా నేను చేస్తున్నా అంటే కాదు. ఏదో ఒక సంథింగ్ ఉండాలి భయ్. ఏదో ఒక సంథింగ్ ఉండాలి. ఆ సంథింగ్ ఏంటనేది నీ దగ్గరే ఉంది. రైట్. సో అది మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా మీ లైఫ్లోకి తీసుకుంటారు. అండ్ ఫైనల్గా ఓటమిని ఓడించేంత ఓర్పు మీకు ఉంటే విజయం సాధించే విజేత మీరే. ఓటమిని ఓడించేంత ఓర్పు మీ దగ్గర ఉండాలి. మీరు ఓడిపోకూడదు. ఓటమినే ఓడించాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది. మన పుట్టుక సాధారణమైంది కావచ్చు, కానీ బతుకు మాత్రం భావి తరాలకు బాట చూపాలి. రేపటి తరాలకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి మనం. అదే కదా మనం అనుకునేది. నేను అనుకునేది నా పిల్లలకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఇస్తా. సో అలాగే మీరు కూడా డిసైడ్ అయితే ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ ద్వారా మీరు మార్పు తీసుకుంటారు. సో మార్పు తీసుకొని మీరు ఒక సెలబ్రిటీ అవ్వడానికి, మీరు ఒక మంచి లీడర్ అవ్వడానికి, సో ఖచ్చితంగా సో మీరు బలంగా నిర్ణయం తీసుకొని ఒక 2 ఇయర్స్ 2 సంవత్సరాల పాటు ప్రాణం పెట్టి సో వెస్టేజ్లో సక్సెస్ అవ్వడానికి ఏం కావాలో అది తెలుసుకొని దానికోసం మీరు పని చేయండి. నేను చెప్పిన ఈ యొక్క సిస్టంలో, నేను చెప్పిన స్ట్రక్చర్లో, నేను చెప్పిన కన్సిస్టెన్సీ ఆఫర్ మీద మీరు పని చేయండి. మీకు 2 సంవత్సరాల తర్వాత ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేసిన తర్వాత మీకు అది రాకపోతే నన్ను అడగండి. నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ప్రజెంటేషన్ అనేది సో ఎందుకు మీరు ఈ బిజినెస్ చేయాలి, సో చేస్తే నాకు ఏమొస్తుంది, సో ఏమొస్తుంది అది రావాలంటే నేనేం చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ, సో ఈ ప్రజెంటేషన్ మీలో మార్పును తీసుకొస్తుందని నేను కోరుకుంటున్నా. సో ఆ మార్పు తీసుకొని మీరు సక్సెస్ అయితే మీకు అంటే నాకు మించిన సక్సెస్ అయిన అంటే హ్యాపీగా ఉండేటోళ్ళు ఎవ్వరూ ఉండరు. సో కాబట్టి మీరు అందరు కూడా మంచి సక్సెస్లోకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఫస్ట్ బాలీ గారు అండ్ టీంకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా గురువులకి, నా అప్లయన్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే టోటల్ టీంకి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ నేను కృతజ్ఞనై ఉంటా. ఎందుకంటే సో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ఒక్కడినే కాదు, నా ఒక్కడిదే కాదు, సో అందరిది ఉంది కాబట్టి సో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఎస్ మీరు కూడా సో మీకు ఎవరైతే హెల్ప్ చేశారో, మీకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు, సో మీకు సాయం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు. సో వాళ్ళకి అవకాశం బట్టి మీరు హెల్ప్ చేయండి. సో వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి మాత్రం ట్రీట్ చేయొద్దు, బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే అది చేశారా ఏదో ఒక రోజు మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిని గుర్తుపెట్టుకుందాం, చెడుని వదిలేద్దాం. అలాగే సో ఫెయిల్యూర్ని గుర్తుపెట్టుకుందాం, ఫెయిల్యూర్ని ఒక్కొక్క మెట్టుగా దాటుకుంటూ ముందుకెళ్ళిపోదాం. సో మన లక్ష్యం కోసం మనం వెళ్ళిపోదాం. ఎవరు ఏమన్నా, ఎన్ని అన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా మీరు అనేది నిలబడాలని కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ బ్యాక్ టు మై హోస్ట్ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రజెంటేషన్ని మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.